Yeah, good morning and good evening, everyone. So anyone wants to speak about their latest interview? What happened? Please raise your hand. Anyone? So I can see a lot of guys are attending for interviews. So if you're not able to speak, I cannot assist completely, okay? Yes, Balaji K. Hello. Yeah, Hi, bro. hi. Good morning. Yes. Yeah, actually, they are asking about Istio too. సో మనం ఏదైనా డిప్లాయ్మెంట్ స్ట్రాటజీ చెప్పిన తర్వాత వాట్ టైప్ ఆఫ్ సర్వీస్ మెకానిజం ద్వారా STO, okay, యూజింగ్ STO అనేది అనేసి పక్కన పెట్టండి. ఓవరాల్ గా ఏం అడిగారు? ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? ఓవరాల్గా అయితే పర్వాలేదు బ్రో. బాగానే దేనిపైన ఎక్కువ కాన్ఫిడెన్స్ అడుగుతున్నారు? వచ్చింది. దేనిపైన అంటే టెరాఫామ్ ఎక్కువ, కుబర్నెటీస్, అండ్ ఆఫ్టర్ దట్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్. ఓకే. అంతే, దానికి మేజర్గా CI/CD ఏం అడగట్లేదు. సిఎస్సిడి వాట్ పైప్ లైన్స్ యు ఆర్ ఆస్కింగ్, యు ఆర్ యూజింగ్ అనేసి అడుగుతాను. ఓకే. సో నేను చాలా సార్లు చెప్పాను కదా, టెరాఫామ్, క్యూబర్నెటిస్ రెండు చాలు మొత్తం డెవాప్స్ ని మనం జడ్జ్ చేయడానికి, మీ డెవాప్స్ నాలెడ్జ్ జడ్జ్ చేయడానికి, అండ్ CI/CD పైప్ లైన్ ఎలా యూస్ చేస్తారని కూడా అడుగుతారు. సో మోస్ట్లీ దీనిపైనే ఉంటాయి. అండ్ బ్రాంచింగ్ స్ట్రాటజీ దాని గురించి కూడా మనం డిస్కస్ చేసాం చాలా క్లియర్గా. ఇస్టియో అనేది ఇంకా అడ్వాన్స్డ్, అది మన సిలబస్ లో కవర్ చేయలేకపోయాం. అండ్ యూ కెన్ జస్ట్ బై సమ్ డెమీ కోర్స్, అండ్ అది మ్యాండేటరీ కూడా ఏం కాదు, ఎందుకంటే అందరూ ఏం ఇస్టియో యూస్ చేయట్లేదు. బికాస్ వెన్ వీఆర్ ఇన్ టు ఈకేఎస్ వీ నో నీడ్ ఆఫ్ ఇస్టియో. ఓకే, జనరల్ యూజ్ ఏంటి బ్రో అసలు ఇది? అది సర్వీస్ మెష్ అంటాము. ఇప్పుడు మనం సర్వీసెస్ యూస్ చేస్తున్నాం కదా క్యూబర్నెటిస్ లో. సో అది వన్ ఆఫ్ ద యూస్ కేస్. దాంట్లో ఇంకా MTLS అని, రేట్ లిమిటింగ్ అని చాలా ఫీచర్స్ ఉన్నాయి. అవి ఒక సింపుల్ వీడియో ఏదైనా చూడండి, థియరిటికల్ గా అర్థమవుతుంది. ప్రాక్టికల్ గా అంటే కొంచెం టైం టేకింగ్ అనమాట అది. ఓకే. ఇప్పుడు మనం టెరాఫామ్ అయితే బాగా నేర్చుకున్నాం కంప్లీట్లీ. క్యూబర్నెటిస్ కూడా చాలా హ్యూజ్ గా నేర్చుకున్నాం. క్యూబర్నెటిస్ లో ఇంకా ఏ క్వశ్చన్ అడిగి నాకు చెప్పేలాగా, లైక్ స్టాటిక్ ప్రొవిజనింగ్, డైనమిక్ ప్రొవిజనింగ్, అండ్ దెన్ సర్వీసెస్ సెట్స్, హెల్మ్ చార్ట్స్, ఇలా ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ నేర్చుకున్నాం. ఈ రెండు మెయిన్ గా వస్తుంది కాబట్టి. అండ్ ఫస్ట్ క్వశ్చన్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు సో ఏమేమి మెన్షన్ చేయాలి? సో ఈ ఫస్ట్ క్వశ్చన్ లోనే ఎవ్రీథింగ్ ఉంటుంది కదా, మనం ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏమేమి దానిపైన వర్క్ చేస్తున్నాం అనేది. సో ఇంకా జనరల్లీ ఇలా స్టార్ట్ చేస్తాం. మై నేమ్ ఈజ్ శివకుమార్ అని ఇలా నేను రాస్తున్నాను, యాజ్ ఇట్ ఈస్ రిపీట్ చేయొద్దు ఇంటర్వ్యూస్ లో. I have 4 years of experience in DevOps. Okay? DevOps and AWS. So we are using Terraform as IaaC infrastructure, as an IaaC tool to create our infra in AWS. Okay. దీని తర్వాత, so we have created our own modules and maintaining them. Okay, so ఈ పాయింట్ లో మీరు ఏం చెప్తున్నారు? So you are able to, Terraform, and you are able to create the modules on your own as well. Okay, అదే కదా మనం చేసిన ప్రాజెక్ట్ లో. And then we are using EKS as our deployment platform. అంటే మన అప్లికేషన్స్ ని మనం EKS లో డిప్లాయ్ చేస్తున్నాం. We have few applications, we have few legacy applications in VM as well. Okay, ప్రతి ప్రాజెక్ట్ కంప్లీట్లీ ఈకేఎస్కి వెళ్తుందని కాదు, కొన్ని లెగసీ ప్రాజెక్ట్స్ విఎంలో కూడా జరుగుతుంటాయి. సో అదే కదా మనం చేసాం, విఎంలో డిప్లాయ్ చేసాం. అండ్ వీ హ్యావ్ ఆటో స్కేలింగ్ ఫర్ దెమ్ యాజ్ వెల్. ఓకే, వీ కాన్ఫిగర్ ఆటో స్కేలింగ్ ఫర్ విఎం యాజ్ వెల్ యాజ్ EKS. Okay,
we are programming languages. We have applications. We have applications in Node.js, Java, Python. So we have different kinds of databases. So DB like MySQL, MongoDB. So ఈ DB గురించి మనకు పూర్తిగా తెలియాల్సిన అవసరం లేదు. We have a separate DB admin team to manage them. Okay. సో ఇక్కడ మెయిన్ గా కవర్ చేస్తుంది మనం టెరాఫార్మ్ ద్వారా AWS ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేటెడ్ గా క్రియేట్ చేస్తున్నాం అండ్ యూ కెన్ టెల్ దెమ్ వీ హ్యావ్ CI/CD ఫర్ టెరాఫార్మ్ యాజ్ వెల్. మనం చేసాం కదా టెరాఫార్మ్ ఇనిట్ స్టేజ్, టెరాఫార్మ్ ప్లాన్ స్టేజ్, టెరాఫార్మ్ అప్లై స్టేజ్ అండ్ టెరాఫార్మ్ అప్రూవ్ స్టేజ్ ఇవన్నీ ఉంటాయి మన CI/CD లో. మీకు చెప్పినా చెప్పకపోయినా పర్లేదు. సో వీఆర్ యూజింగ్ టెరాఫార్మ్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోర్ టూల్ టు క్రియేట్ AWS ఇన్ఫ్రాస్ట్రక్చర్. వీఆర్ క్రియేటింగ్ అండ్ మెయింటైనింగ్ అవర్ ఓన్ టెరాఫార్మ్ మాడ్యూల్స్. సో డిప్లాయ్మెంట్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి EKS ఉంది, VMs ఉంది. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసి Node.js, Java, Python ఉంది. ఓకే. అండ్ దెన్ డేటాబేసెస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఇక్కడ వరకు మనం ఏంటంటే హై లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం కవర్ చేసాం. ఓకే. ఇంకా ఆటో స్కేలింగ్ అంటే ఆబ్వియస్లీ టార్గెట్ గ్రూప్, లాంచ్ టెంప్లెట్స్ అండ్ ఇవన్నీ వస్తాయి దాంట్లో. EC2, Route 53 అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో దీని తర్వాత we develop Jenkins CI/CD pipelines to deploy the applications into VM as well as EKS. Okay. సో ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్. ఇది లైక్ వన్ టైం సెటప్ అనుకోండి. సో ఇంకా కంటిన్యూస్లీ ఉండేది ఏంటంటే జెన్కిన్స్ CI/CD పైప్లైన్స్ ని రన్ చేస్తూ మనం చేయడం. ఓకే. సో ఇప్పుడు మీరు our tool stack is like GitHub or Bitbucket. github.com అని చెప్పకూడదన్న. సో GitHub ఎంటర్ప్రైజ్ అంటే GitHub వాళ్ళ ప్రొడక్ట్ ని మన డేటా సెంటర్స్ లో పెట్టింటారు. ఓకే. ఏమైనా స్టార్టప్స్ అలాంటివి అయితే GitHub అది యూజ్ చేస్తుంది, కానీ ఏమైనా బ్యాంక్స్ కానీ ఇంకేమైనా బిగ్ ప్రాజెక్ట్స్ ఏంటంటే github.com యూజ్ చేయవు. GitHub ఎంటర్ప్రైజ్ ఇంటూ అవర్ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ మనం చూసే github.com ఏంటి, SaaS బేస్డ్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఓన్ చేస్తాం. ఇక్కడ ఉండే GitHub కానీ బిట్బకెట్ కానీ ఇవేంటంటే మన సర్వర్స్ లో వీటిని డిప్లాయ్ చేస్తుంది GitHub ప్రోడక్ట్ ని. ఓకే. సో అప్పుడు ఎలా వస్తుందంటే అది github.joindevops.com అన్నట్లు వస్తుంది. ఓకే. సో దాని తర్వాత నెక్స్ట్ Jenkins ఫర్ CI/CD, SonarQube for scanning and unit testing, and then Maven, NPM, pip as build tools, Nexus for artifact upload, Helm charts for deployment. Before that, Docker images, Docker for imaging. సో ఇదంతా మనకు చెప్పాలి. సో ఇది చెప్పిన తర్వాత అండ్ దెన్ సో we follow industry best practices like షిఫ్ట్ లెఫ్ట్ అనే దాని గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేసాం. షిఫ్ట్ లెఫ్ట్ సార్ చూడండి మీరు వీడియోస్ కూడా. అండ్ దెన్ బిల్డ్ వన్స్, రన్ ఎనీవేర్. దీని గురించి ఇప్పుడు ఈ రోజు దీని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ దెన్
shared libraries. Jenkins shared libraries. So మన shift left వాడుతున్నాం, build once and run anywhere shared libraries. We have centralized pipelines. Our developers can just call those pipelines to deploy applications. So these are completely automated from dev to production. Okay. We let our developers to completely concentrate on development instead of deployment. Okay. So జనరల్గా ఏంటంటే కొంతమంది డెవలపర్స్ కి డిప్లాయ్మెంట్ కానీ సిఐసిడి కానీ ప్రాపర్ గా కాన్ఫిగర్ చేయట్లేదు అంటే డెవలపర్స్ కి డెవాప్స్ ఇంజనీర్స్ కి కంటిన్యూస్ డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. బట్ అలా కాకుండా మీరు సెంట్రలైజ్డ్ పైప్ లైన్స్ లైక్ జెన్కిన్స్ షేర్ లైబ్రరీస్ ఇవి రాసి పెట్టేశారంటే వాళ్ళు డెవలప్ చేసి కమిట్ చేసిన ప్రతిసారి ఆటోమేటిక్ గా పైప్ లైన్స్ కాల్ అయిపోయి డిప్లాయ్ అయిపోతూ ఉంటాయి. ఓకే, we use Jira for project management. So we get tickets from our team lead. Or developers. సో ఇప్పుడు ఏంటంటే ఒక డెవలప్మెంట్ టీమ్ కి డెవాప్స్ సెట్ చేయాలి. అప్పుడు ఎలా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారంటే మీ టీమ్ కి ఒక జీరా టికెట్ ని క్రియేట్ చేసి ఒక మెయిల్ పంపిస్తారు. సో వీఆర్ ఫ్రమ్ సో అండ్ సో టీమ్, వీ వాంట్ డెవాప్స్ పైప్ లైన్స్ టు బి సెటప్ ఫర్ అవర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మీకు ఒక టికెట్ రైస్ చేసి ఒక మెయిల్ పంపిస్తారు. ఆ టికెట్ మీ టీమ్ లీడర్ చూసి ఆ టికెట్ పర్టికులర్ పర్సన్ కి అసైన్ చేస్తారు. అసైన్ చేసినప్పుడు డెవలపర్ వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేస్తాడు, ఏంటి మీ ప్రాజెక్ట్ లాంగ్వేజ్ ఏంటి, ఎలా ఉంది, బ్రాంచింగ్ స్ట్రాటజీ ఎలా యూస్ చేస్తున్నారు. అండ్ మనం బ్రాంచింగ్ స్ట్రాటజీ కూడా డిస్కస్ చేసాం కదా, సో అదేంటంటే మాస్టర్ అండ్ ఫీచర్. ఓకే, సో ఈ బ్రాంచింగ్ స్ట్రాటజీ చాలా సింపుల్ గా ఉంటుంది, ఇది యూస్ చేయండి. అండ్ మాకు ఆల్రెడీ జెన్కిన్స్ షేర్డ్ పైప్ లైన్స్ ఆల్రెడీ ఉన్నాయి. వి విల్ కాన్ఫిగర్ వన్ జెన్కిన్స్ ఫైల్ ఇన్ టు యువర్ ప్రాజెక్ట్. వి విల్ డూ ఫ్యూ సెట్టింగ్స్. ఆ సెట్టింగ్స్ ఏంటి, పిఆర్ రిక్వెస్ట్ ఉంటేనే మనం మెయిన్ బ్రాంచ్ లోకి మర్జ్ చేయగలం. ఇలాంటి సెట్టింగ్స్ అన్ని మనం చేస్తాము. అండ్ దెన్ ఆ సెట్టింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇంకా ఈ జెన్కిన్స్, నెక్సస్, సోనార్, క్యూబర్నెటిస్ వీటిలో ప్రాజెక్ట్ ఆన్బోర్డింగ్ అనేది చేయాలి. సో వీ హెల్ప్ దెమ్ టు ఆన్బోర్డ్ their project in all tool stack. Okay, సో ఇప్పుడు లైక్ నౌ లెట్ us డిస్కస్. ఇది మన గురించి కదా, నేను పూర్తిగా చెప్తున్నా, సో వాళ్ళు ఏదైనా అడగొచ్చు. సో నౌ ఐ హ్యావ్ మై నో మీన్స్ శివకుమార్, ఐ హ్యావ్ 4 years of experience. ఇదంతా అయిపోయిన తర్వాత అండ్ ఈ టూల్ స్టాక్ అంతా అయిపోయిన తర్వాత we work with developers on day-to-day basis. ఓకే, ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత ఈ ఇండస్ట్రీ బెస్ట్ ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత సో we work with developers on day-to-day basis. We let developers to concentrate on the development instead of pipelines. We take care of the automated pipelines completely from dev to production. So developers used to raise a ticket for us when they want to set up DevOps project. So we will have a meeting with them. We will understand their branching strategy. We will explain our Jenkins shared libraries, and then we will create their project in all the tool stack. We will do few settings in their repositories, and we will set up the pipelines. So these pipelines have stages like clone, build. So we are following shift left in our pipelines. We have all the possible stages in our development pipelines itself instead of production: clone, build, unit testing, and then scanning. So scanning, we have a quality gate applied. So if there are ports, nulls, vulnerabilities more than 0, then we are stopping it. We will check the port coverage minimum 80%. And then we have we are Nexus artifact upload. Sorry, we will do the build
and we will artifact upload to Nexus, and then we will build the Docker image, upload image generally to Nexus, Docker Hub అయితే కాదు, generally to Nexus or ECR. Okay, Elastic Container Repository, and then we'll do the deployment. Okay, deployment using help charts. ఇక్కడ వరకు అయిపోయింది డెవలప్మెంట్. ఓకే, సో డెవలపర్ ఎప్పుడైతే కమిట్ కొడతాడో మన పైప్ లైన్ మొత్తం రన్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా. మనం చేసి చూసాం కదా ఆల్రెడీ వెబ్ బుక్స్ ద్వారా ఆటోమేటిక్గా రన్ అయిపోయి డిప్లాయ్ అయిపోతుంది. దెన్ హీ కెన్ చెక్ హిస్ పైప్ లైన్ అనమాట. సో అతను దెన్ హీ కెన్ చెక్ హిస్ ఫంక్షన్. ఆ లాగ్స్కి యాక్సెస్ ఉంటుంది, డెవలపర్స్కి ఆ లాగ్స్ చెక్ చేసుకుంటారు అండ్ అప్లికేషన్ యాక్సెస్ చేసుకుని టెస్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఎప్పుడైతే ఓకే అనుకుంటారో హౌ టు ప్రమోట్ అప్లికేషన్ టు ప్రొడక్షన్, ఇది కదా మెయిన్. డెవలప్మెంట్ అయితే అయిపోతుంది, ప్రొడక్షన్కి ఎలా వెళ్తుంది. సో జనరల్గా డెవలపర్స్ ఏం చేస్తారంటే, సో డెవలపర్స్ రైజ్ జీరా టికెట్, ఓకే, మెన్షనింగ్ దేర్ డీటెయిల్స్ like project code and then application, okay, version, deployment date. సో ఇవన్నీ దాంట్లో మెన్షన్ చేస్తారు. అప్రూవర్, ఓకే, సో ఇవన్నీ అందులో మెన్షన్ చేస్తారు. ఇంకా చేంజ్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. దిస్ ఇస్ థియరిటికల్ థింగ్. ఓకే, మనకు ఆ టూల్ యాక్సెస్ ఉండదు, ఓపెన్ టూల్. ప్రతి కంపెనీకి ఒక చేంజ్ మేనేజ్మెంట్ టూల్ ఉంటుంది. సో సపోర్ట్ టీమ్ will raise change request. They will mention the Jira ticket. Again, same details as in Jira, and approval from client. Okay, so Jira వచ్చేసి మన అప్రూవల్ కోసం మన టీంలో. సో చేంజ్ మేనేజ్మెంట్ అప్రూవల్ వచ్చేసి క్లయింట్ ఇస్తాడు అనమాట. సో ఈ చేంజ్ మేనేజ్మెంట్ ఎప్పుడైతే అప్రూవ్ అవుతుందో, వన్స్ సిఆర్ ఈస్ అప్రూవ్, ఓకే, సో దెన్ అవర్ టీమ్ will also approve Jira. సో ఈ జీరాలో ఏంటంటే రిజల్ట్స్ ఉంటాయి, స్కానింగ్ రిజల్ట్స్, సోనార్ స్కాన్ రిజల్ట్స్, ఇంకేమైనా సాస్ట్ అండ్ దెన్ ఇమేజ్ స్కానింగ్ రిజల్ట్స్, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. అండ్ టెస్టింగ్ ఏమైంది, సో టెస్టింగ్ టీం వాళ్ళు రిజల్ట్స్ అప్లోడ్ చేస్తారు, వాట్ హ్యాపెన్ టు టెస్టింగ్. సో ఇవంతా ఇక్కడ ఉంటాయి ఈ జీరా టికెట్లో. ఓకే, సో దీన్ని మనం ఆబ్వియస్లీ మనకు వేరే టీమ్ యాక్సెస్ లేదు కాబట్టి ఇవన్నీ మనం చూడలేము, బట్ యూ కెన్ ఇమాజిన్ దిస్ అనమాట. ఓకే, అక్కడ ఏముండదు. జీరా టికెట్ అంటే సింపుల్, అది థియరిటికల్ ప్రాసెస్. సో ఇలా ఉంటుంది మొత్తం. దీంట్లో మెన్షన్ చేస్తారు. ఓకే, సో మొత్తం థియరిటికల్ ప్రాసెస్ ఇది. ఒక టికెట్ ఉంటుంది, ఆ టికెట్లో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తారు, ఒక ఫామ్ ఫిల్ చేసినట్లు. సో ఈ చేంజ్ మేనేజ్మెంట్ అనేది అప్రూవ్ అయిపోయిన తర్వాత డిప్లాయ్మెంట్ టైంలో, సో దే విల్ ట్రిగ్గర్ డిప్లాయ్మెంట్. సో సపోర్ట్ టీమ్ విల్ ట్రిగ్గర్ డిప్లాయ్మెంట్. సో ఈ డిప్లాయ్మెంట్ ట్రిగ్గర్ అయినప్పుడు అవర్ పైప్ లైన్ విల్ బి, ఇట్ మీన్స్ అవర్ pipeline to production will be called and deployed. Okay, సో ఇది బ్రాంచింగ్ స్ట్రాటజీ. వస్తే మనం మాస్టర్ ఫీచర్ బ్రాంచింగ్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో మాస్టర్ మెయిన్ టు ఫీచర్ కదా. సో ఈ ఫీచర్ అయిపోయిన తర్వాత ఫీచర్ టు మెయిన్కి వచ్చేటప్పుడు పిఆర్ రిక్వెస్ట్ రైజ్ చేస్తారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే మర్జ్ వర్సెస్ రీబేస్ అని డిస్కస్ చేసాం.
సో ఇప్పుడు ఏమవుతుందంటే కమిట్ ఐడి ఈస్ క్రియేటెడ్, మర్జ్ కమిట్ ఐడి. సో into main branch. సో నేను ఇక్కడ మిమ్మల్ని ఎందుకు పర్టికులర్లీ ఈ టాపిక్ ని రివైజ్ చేయమన్నాను అంటే, సో ఇఫ్ కమిట్ ఐడి ఈస్ చేంజ్డ్, ఆర్ యూ 100% sure code is not changed? If commit ID is not changed, are you 100% sure code is not changed? ఈ క్వశ్చన్స్. ఒకవేళ కమిట్ ఐడి చేంజ్ అయింది అంటే కోడ్ అనేది చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? ప్లీజ్ ఆన్సర్ ఇన్ ద చాట్. సో కమిట్ ఐడి చేంజ్ అయిందంటే ఆబ్వియస్లీ ఇట్ మీన్స్ కోడ్ చేంజ్ అనమాట. సో నేను ఇక్కడ నో పెడుతుంది, రైట్? సో ఇఫ్ కమిట్ ఐడి ఈస్ చేంజ్డ్, ఐఎమ్ నాట్ 100% షూర్ కోడ్ ఈస్ నాట్ చేంజ్డ్. సో ఇప్పుడు దీనికి చూడండి, ఇఫ్ కమిట్ ఐడి ఈస్ నాట్ చేంజ్డ్, ఆర్ యూ 100% షూర్ కోడ్ ఈస్ నాట్ చేంజ్డ్? వాట్ ఈస్ దిస్? ఎస్ ఆర్ నో? కమిట్ ఐడి చేంజ్ అవ్వకపోతే కోడ్ అనేది ఆబ్వియస్లీ చేంజ్ కానట్టే, అంతే కదా? సో మనం గిట్లో కమిట్ ఐడీస్ వస్తున్నాయంటే మీనింగ్ ఏంటి? కోడ్ చేంజ్ అయితేనే కమిట్ ఐడి వస్తుంది. కోడ్ చేంజ్ అవ్వకపోతే కొత్త కమిట్ ఐడి అనేది రాదు. సో ఇక్కడ మనం ఏంటంటే గిట్ హబ్ లో ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఉంది, ఫాస్ట్ ఫార్వర్డ్ ఇన్ గిట్ హబ్. సో గిట్ హబ్ లో ఏంటంటే ఒక డిస్కషన్ జరుగుతుంది. బిట్ బకెట్ లో మనకు ఒక ఆప్షన్ ఉంది. సో అదేంటంటే నేను కేటలాగ్ బిట్ బకెట్ అనేది ఒకటి పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక చిన్న చేంజెస్ చేస్తాను. ఇది కొంచెం అడ్వాన్స్డ్, మీరు కంప్లీట్లీ సో నేను ఇది డిలీట్ చేస్తా. డిలీట్ ఆప్షన్ ఇక్కడ ఉంది. Pipelines, features. సరే ఫస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మర్జ్ స్ట్రాటజీ అనేది ఒకటి ఉంది. సో మనం డిస్కస్ చేసాం మర్జ్ స్ట్రాటజీ. సో మన గిట్ హబ్ లో ఏమున్నాయి? మర్జ్, రీబేస్ అండ్ దెన్ స్క్వాష్ అని. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే నేను ఫీచర్ బ్రాంచ్ లో డెవలప్మెంట్ కి నాకు 20 కమిట్స్ వచ్చాయనుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను మర్జ్ స్ట్రాటజీ యూజ్ చేస్తే ఏమవుతుంది? మెయిన్ బ్రాంచ్ లో మెయిన్ బ్రాంచ్ విల్ హ్యావ్ a commit called merge commit కదా. నేను కానీ రీబేస్ స్ట్రాటజీ యూజ్ చేస్తే ఏమవుతుంది?
commit IDs will be rewritten. Okay, and push to మెయిన్ బ్రాంచ్. సో ఈ రెండు ప్రాసెస్లో మనకు కమిట్ ఐడి అనేది చేంజ్ అవుతుంది. మీరు కానీ మర్జ్ స్ట్రాటజీ యూస్ చేస్తే మెయిన్ బ్రాంచ్లోకి ఎక్స్ట్రా కమిట్ వస్తుంది. ఆ రీబై స్ట్రాటజీ యూస్ చేస్తే మెయిన్ బ్రాంచ్లోకి కమిట్ ఐడీసే మారిపోతున్నాయి, రీరైట్ జరుగుతుంది కాబట్టి. దట్ ఈస్ ద డిఫరెన్స్. బట్ ఇంకొక స్ట్రాటజీ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఫాస్ట్ ఫార్వర్డ్ మర్జ్ అన్నమాట. ఫాస్ట్ ఫార్వర్డ్ మర్జ్ ఏం చేస్తుందంటే కమిట్ ఐడి విల్ నెవర్ చేంజ్. Even you merge pull request from feature to main branch. Okay, so this is the one we need, build once and run anywhere. Okay, so ఇప్పుడు మన డాకర్ ఏంటి, మనం మళ్ళీ ఇమేజెస్ ని బిల్డ్ చేస్తున్నామా ఎన్విరాన్మెంట్స్ లో, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లో. So Docker is completely portable. You no need to build again and again in environments. సో బట్ అలానే ఈ పైప్ లైన్స్ కూడా ఏంటంటే మన అప్లికేషన్ ని మనం మల్టిపుల్ టైమ్స్ బిల్డ్ చేయకూడదు. ఎన్విరాన్మెంట్ మన కోడ్ అనేది ఒకటే కాబట్టి, అది డెవలప్మెంట్ లో అయినా ప్రొడక్షన్ లో అయినా కోడ్ అనేది ఒకటే. డెవలప్మెంట్ అయినా టెస్టింగ్ అయినా ప్రొడక్షన్ అయినా కోడ్ అనేది ఒకటే. బట్ అవి ఏం చేంజ్ అవుతుంటాయి, కాన్ఫిగరేషన్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. అవి మనం కాన్ఫిగ్ మ్యాప్స్ ద్వారానో సీక్రెట్స్ ద్వారానో హ్యాండిల్ చేస్తాం. బట్ కోడ్ అయితే ఒకటే కాబట్టి మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ లో మనం బిల్డ్ చేయకూడదు. అలా అని చెప్పి క్లయింట్స్ కి నమ్మకం ఏంటి, కమిట్ ఐడి చేంజ్ అవుతుంది కాబట్టి. సో యూ మస్ట్ యూస్ దిస్ ఫాస్ట్ ఫార్వర్డ్ మర్జ్ అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ సెట్టింగ్స్ లో ఏంటంటే బిట్ బకెట్ లో, సో బిట్ బకెట్ అనేది యాస్టీస్ లైక్ గిట్ హబ్బే, కాకపోతే కొంచెం ఈ లేఅవుట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. రిపోజిటరీ సెట్టింగ్స్ లో బ్రాంచ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, మర్జ్ స్ట్రాటజీ అని ఉంటుంది. ఈ మర్జ్ స్ట్రాటజీలో మనం గిట్ హబ్ లో అయితే పుల్ రిక్వెస్ట్ మర్జ్ చేసేటప్పుడు అది అడుగుతుంది మనల్ని స్క్వాష్ మెర్జ్ రీబేస్ అని. ఇక్కడ మనం మర్జ్ స్ట్రాటజీలో ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది ఒక ఎక్స్ట్రా ఉంచండి. ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకున్నాము అంటే కమిట్ ఐడి అనేది చేంజ్ అవ్వదు. ఒకవేళ నేను మీకు చూపిస్తే ఇక్కడ బ్రాంచెస్ కమిట్స్ లో ఫీచర్ 1 లేటెస్ట్ కమిట్ ఏంటి 102A9A293. బట్ నేను మెయిన్ లోకి నేను పుల్ రిక్వెస్ట్ మర్జ్ చేశాను. ఓకే, సో ఈ పుల్ రిక్వెస్ట్ నేను మెయిన్ లోకి మర్జ్ చేశాను, ఫీచర్ నుంచి మెయిన్ కి. అప్పుడు నాకు ఏమొచ్చిందంటే ఇక్కడ సేమ్ వచ్చింది. సో ఇదొక్కటే డిఫరెన్స్, ఇదొక్కటే నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో యూ కెన్ సే దిస్ యు ఆర్ యూజింగ్ బిట్ బకెట్ అని చెప్పండి. ఇక్కడ దాకా మనం గిట్ హబ్ యూస్ చేసాం కదా, బట్ ఇట్స్ ఓకే, బిట్ బకెట్ అండ్ గిట్ హబ్ బోత్ ఆర్ సేమ్, ఓన్లీ ఈ ఫీచర్ తప్ప. Okay, so you are using fast forward merge strategy so that commit ID will not be changed. సో అప్పుడు ఈ బిల్డ్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్ అనేది మనకి ఈజీగా ఉంటుంది. సో మెయిన్ లోకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, మెయిన్ లోకి వచ్చినప్పుడు వీ హ్యావ్ ఏ క్యాటలాగ్ డెప్లాయ్ అనే ఉంది కదా, క్యాటలాగ్ డెప్లాయ్. సో ఈ క్యాటలాగ్ డెప్లాయ్ లో మనం ప్రొడక్షన్ లోకి వెళ్తాం. కమిట్ ఐడి చేంజ్ అవ్వలేదు, సో కోడ్ అనేది చేంజ్ అవ్వలేదు ఆబ్వియస్లీ. బట్ ఇప్పుడు ఈ ప్రొడక్షన్ లోకి మనం దేంట్లోంచి డిప్లాయ్ చేస్తాం, ప్రొడక్షన్ క్లస్టర్ లోకి డిప్లాయ్ చేస్తాం. ఇక్కడ ఈకేఎస్ లో మనకు 2 క్లస్టర్స్ ఉంటాయి. జనరల్ గా అయితే డెవలప్మెంట్ అకౌంట్స్ డిఫరెంట్ ఉంటుంది, ప్రొడక్షన్ అకౌంట్ డిఫరెంట్ ఉంది, AWS అకౌంట్. ఓకే, డెవలప్మెంట్ ఒక క్యూబర్నెటిస్ క్లస్టర్ ఉంటుంది, ప్రొడక్షన్ ఒక క్యూబర్నెటిస్ క్లస్టర్ ఉంటుంది, అలానే UAT SRT అట్లా మీకు ఎన్ని ఎన్విరాన్మెంట్స్ ఉంటే అట్లీస్ట్ 3 క్లస్టర్స్ ఉంటాయి. ఒకటి డెవ్, రెండోది టెస్టింగ్ టీమ్ వాళ్ళకి లైక్ SIT UAT, అండ్ మూడోది ప్రొడక్షన్ టీమ్ వాళ్ళకి. ఓకే, 3 క్లస్టర్స్ ఉంటాయి, 3 అకౌంట్స్ ఉంటాయి అనుకోండి మినిమం. సో అప్పుడు ఏంటంటే మన పైప్ లైన్ క్యాటలాగ్ అనేది ఉంది కదా, ఇదేంటి మల్టీ బ్రాంచ్ పైప్ లైన్. సో యు ఆర్ యూజింగ్ మల్టీ బ్రాంచ్ పైప్ లైన్, యు ఆర్ యూజింగ్ జెన్కిన్స్ షేర్ లైబ్రరీస్. ఈ డెవలప్మెంట్ అంతా అయిపోయిన తర్వాత, సక్సెస్ అయిపోయిన తర్వాత, సో దెన్ యూ గో ఫర్ ప్రొడక్షన్ అనమాట. ఈ ప్రొడక్షన్ లోకి వెళ్ళినప్పుడు మనం
ఈ ప్రొడక్షన్లోకి వెళ్ళినప్పుడు మనం ఇక్కడ ఏంటంటే ప్రొడక్షన్ అనే ఎన్విరాన్మెంట్ ఇస్తాం. మీ వర్షన్ ఏంటి? మీ డాక్టర్ ఇమేజ్ వర్షన్ బిల్డ్. సో ఈ ప్రొడక్షన్ పైప్ లైన్ ఏంటి? సో కొంచెం కేటలాగ్ డిప్లాయ్లో సో వర్షన్ మీరు కానీ అది ఇచ్చారంటే ఈ కేస్కి లాగిన్ అవుతుంది. AWS ఈ కేస్ అప్డేట్ క్యూబ్ కాన్ఫిగ్ అని కొట్టి హెల్మ్ అనేది డిప్లాయ్ చేస్తుంది అనమాట. మన హెల్మ్ చార్ట్స్ ఇక్కడ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను విఎంకి ఎలా అయితే చేసిన టెరాఫామ్ ద్వారా, సో హెల్మ్ ద్వారా కూడా సింపుల్ ఒక కమాండ్ ద్వారా మనం డిప్లాయ్ చేస్తాం. ఇక్కడ ఈ వాల్యూస్ అనేది ఉంది చూసారా? ఇమేజ్ వర్షన్ని మనం ఇక్కడ మనం నేను ఇమేజ్ వర్షన్ ఈక్వల్ టు ఇమేజ్ వర్షన్ అని ఇచ్చి, సో నేను ఈ జెన్కిన్స్ ఫైల్లో SCD కమాండ్ యూస్ చేసి ఆ ఇమేజ్ వర్షన్ని మన యాక్చువల్ ఇమేజ్ వర్షన్తో మనకి ఏదైతే యూజర్ ఇచ్చాడో సో దాంతో మనం చేంజ్ చేసి దెన్ వీ విల్ గో ఫర్ హెల్మ్ డిప్లాయ్మెంట్. ఓకే, సో అలానే రోబోషాప్ లైబ్రరీ ఉంది కదా, దీంట్లో Node.js VM అయితే ఎలాగైతే ఉందో సో లైక్ డిప్లాయ్మెంట్, ఆర్టిఫాక్ట్, సోనార్ స్కాన్ ఇవన్నీ Node.js ఈ కేసులో కూడా ఎక్స్ట్రా చేంజెస్ వచ్చేసి ఏంటంటే డాకర్ బిల్డ్, మన డాకర్ కమాండ్ ఉంది కదా, డాకర్ బిల్డ్ -t జాయిన్ డెవాప్స్ / మీ కాంపోనెంట్ ఏంటి, మీ వర్షన్ ఏంటి. ఈ వర్షన్ ఎక్కడి నుంచి చేస్తున్నాం మనం? package.json నుంచి రీడ్ చేస్తున్నాం. ఆ వర్షన్తో మనం ఇమేజ్ని క్రియేట్ చేసి అండ్ ఇమేజ్ని పుష్ చేస్తున్నాం. ఇదంతా నోడ్లో ఉంటుంది. అండ్ దెన్ EKS. సో ఈ నోడ్కి ఏంటంటే నేను టెరాఫామ్ AWS టూల్స్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. జెన్కిన్స్ నోడ్లో ఇక్కడ మనకు అన్నీ ఉంటాయి, లైక్ డాకరు అండ్ దెన్ kubectl అండ్ టెరాఫామ్, హెల్మ్, Node.js ఇలా ఎవ్రీథింగ్ ఉంటుంది. మన జెన్కిన్స్ నోడ్ మనకి ఎవ్రీథింగ్ కాబట్టి జెన్కిన్స్ నోడ్లోంచే మనం టెరాఫామ్ని చేస్తున్నాం, జెన్కిన్స్ నోడ్లోంచి నోడ్ అండ్ NPMని బిల్డ్ చేస్తున్నాం. అలానే ఇక్కడ డాకర్ అండ్ హెల్మ్ కూడా ఇన్స్టాల్ చేసినప్పుడు మనం ఏంటంటే ఇక్కడ నేను ఫస్ట్ లాగిన్ అవుతాను అనమాట. ఇక్కడ ఫస్ట్ లాగిన్ అవుతున్నాం మనం. ప్రొడక్షన్ అయితే ప్రొడక్షన్కి లాగిన్ అవుతాం, ఇంకేదైనా SIT ఎన్విరాన్మెంట్ అయితే SIT ఎన్విరాన్మెంట్కి లాగిన్ అవుతాం. AWS EKS అప్డేట్ క్యూబ్ కాన్ఫిగ్ అని చెప్పి ఇలా లాగిన్ అయిన తర్వాత దీన్ని మనం ఇలా పుష్ చేస్తాం. సో ఇది ఓవరాల్గా ఇక్కడ ఈరోజు సెషన్లో ఏంటంటే ఈ 2 స్టేజెస్ నేను పుష్ చేస్తాను చేంజెస్. ఈ 2 స్టేజెస్ అనేవి మనం కాన్ఫిగర్ చేస్తాం. EKS లాగిన్, EKS డిప్లాయ్ అండ్ దెన్ డాకర్ బిల్డ్ అనేది. ఈ 2-3 స్టేజెస్ని మనం యాడ్ చేస్తాం అనమాట. ఓకే, EKS లాగిన్ చేస్తాం, సో డాకర్ బిల్డ్ చేస్తాం, డాకర్ ఇమేజ్ని పుష్ చేస్తాం, EKS లాగిన్ చేస్తాం అండ్ EKS డిప్లాయ్ చేస్తాం. సో ఇది ఓవరాల్గా మనం చెప్పాల్సింది. మన స్ట్రాటజీస్ వచ్చేసి ఇవి: షిఫ్ట్ లెఫ్ట్, షేర్డ్ పైప్ లైన్స్ అండ్ దెన్ బిల్డ్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్. కోడ్ అయితే చేంజ్ అవ్వదు, జస్ట్ కాన్ఫిగరేషన్ చేంజ్ అవుతుంది. సో మనం యూస్ చేసే మర్జ్ స్ట్రాటజీ ఫాస్ట్ ఫార్వర్డ్ మర్జ్ అని చెప్పండి. ఓకే, సో ఇది ఓవరాల్గా మీరు ఫస్ట్ చెప్పాల్సింది. సో ఈ CR, ఈ జీరా అనేది వాళ్ళు అడిగితే చెప్పండి, అడిగినప్పుడు ఇంతవరకు. Infrastructure, we are using Terraform, we are using deployment platform EKS, and we have few applications legacy. Those are in VM. We have Node.js, Java, Python languages applications, and we have different kinds of databases. We are using microservices in EKS and monolithic applications in VM. We develop Jenkins CI/CD central pipelines, and our tool stack is these things.
And then we follow industry best practices like shift left, build once, and run anywhere Jenkins shared libraries. We let our developers to completely concentrate on their development. We will handle the complete deployment automation from dev to production through our shared libraries. Okay, so we used to meet our developers, and then we will configure the pipelines for them, and we will help them to create project onboarding all the tools. ఎవరు చేస్తారు ఈ ప్రాజెక్ట్ అంటే ఎస్ఆర్ఈ టీమ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఎలా మీరు అప్లికేషన్ని డెవలప్మెంట్ నుంచి ప్రొడక్షన్కి మూవ్ చేస్తున్నారు అనేది వచ్చినప్పుడు దెన్ యూ నీడ్ టు టెల్ ఆల్ ది స్టోరీ. సో వీఆర్ యూజింగ్ మాస్టర్ మెయిన్ అండ్ ఫీచర్ బ్రాంచింగ్, మాస్టర్ అండ్ feature branching strategy, and we are using fast forward merge. Okay, developers will develop the application in feature branching, and then the pipeline will be automatically triggered. So whenever they feel the development is completed, they will raise the PR. We are following fast forward merge strategy. So commit ID will not be changed, even the application, even the code comes to the main branch. Okay. And once the development is completed, developers will raise a Jira ticket. So they will mention the pipeline results, scanning results, testing results, everything inside the Jira ticket. And then our support team, DevOps support team, will raise a change management request. Once the CR and then Jira ticket both are approved, so they will go for deployment into production. So they will input the image version, and then obviously environment is production. They will trigger the pipeline. Image will be pulled and pushed to the production environment dynamically. So ఇది ఓవరాల్ స్టోరీ అన్నమాట. ఇంకా హిస్టరీకి వచ్చేసరికి అది చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. అగైన్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో దాన్ని ఎవరు అంత ప్రిఫర్ చేయరు. ఓన్లీ ఎవరైతే ఆన్ ప్రిమైస్ లో క్యూబర్నెటిస్ క్లస్టర్స్, నాట్ ఈవెన్ ఓపెన్ షిఫ్ట్, ఎవరైతే ఆన్ ప్రిమైస్ లో క్యూబర్నెటిస్ క్లస్టర్స్ యూస్ చేస్తుంటారో మోస్ట్లీ వాళ్ళు లెగసీ వాళ్ళు ఇస్టియో అనేది యూస్ చేస్తుంటారు. బట్ మనం క్లౌడ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు ఇస్టియో అనేది పెద్ద అవసరం లేదని నా ఒపీనియన్. ఓకే, సో ఈ బ్రాంచింగ్ స్ట్రాటజీ అనేది క్లియర్ గా ప్రిపేర్ అవ్వండి. దానిపైన నేను వీడియో కూడా చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్లో క్లియర్ గా, అదొకసారి చూసుకోండి. మర్జ్ వర్సెస్ రీబేస్ వర్సెస్ ఫాస్ట్ ఫార్వర్డ్ మర్జ్. మర్జ్ రీబేస్ గురించి మనం చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసాం. ఫాస్ట్ ఫార్వర్డ్ మర్జ్ అంటే ఏమీ లేదు, జస్ట్ ఇట్ విల్ నాట్ చేంజ్ ద కమిట్ ఐడి అంతే. సో ఈ రెండు, ఇది ఎక్స్ట్రా కమిట్ ఐడి క్రియేట్ చేస్తుంది, ఇది కమిట్ ఐడినే చేంజ్ చేస్తుంది. ఫాస్ట్ ఫార్వర్డ్ మర్జ్ ఏంటంటే ఎక్స్ట్రా కమిట్ ఐడిని క్రియేట్ చేయదు, కమిట్ ఐడిని కూడా చేంజ్ చేయదు. సో గిట్లో ఇంకా మీకు మోస్ట్లీ వచ్చేసి బ్రాంచింగ్ స్ట్రాటజీ, మర్జ్ వర్సెస్ రీబేస్. ఫాస్ట్ ఫార్వర్డ్ మర్జ్ కూడా పెద్దగా ఏం అడగారు ఎక్కడ కూడా, బట్ ఒకవేళ అడిగినా కూడా యూ కెన్ ప్రిపేర్ దిస్ వన్. ఇంకా మన షెల్ స్క్రిప్టింగ్ ఉంది, యాన్సిబుల్ ఉంది. హౌ యూ యూస్ యాన్సిబుల్ అంటే, యాన్సిబుల్ వీఆర్ యూజింగ్ టు డిప్లాయ్ ద అప్లికేషన్స్ ఇంటూ ద విఎమ్స్ అండ్ టు కాన్ఫిగర్ అవర్ విఎమ్స్, దానికోసం యూస్ చేస్తున్నాం. షెల్ స్క్రిప్టింగ్ కూడా వీ నో. అండ్ దెన్ పైథాన్ స్క్రిప్టింగ్ కూడా మనం నేర్చుకున్నాం. కాస్ట్ కటింగ్ కోసం పైథాన్ స్క్రిప్టింగ్ యూస్ చేస్తున్నాం. అండ్ దెన్ కాస్ట్ కటింగ్ అనే కాదు, క్లౌడ్ ఆటోమేషన్స్ లైక్ డెవలప్మెంట్ సర్వర్స్ ని నైట్ టైం స్విచ్ ఆఫ్ చేయడం అండ్ మార్నింగ్ స్విచ్ ఆన్ చేయడము, వీకెండ్స్ ఆఫ్ చేయడము, అండ్ ఎలాస్టిక్ ఐపీస్, వీటన్నిటికీ మేము స్క్రిప్ట్స్ రాసి పెట్టున్నాం. అన్యూజ్డ్ వాల్యూమ్స్. సో వీటన్నిటి కోసం మనం పైథాన్ అంటే క్లౌడ్ లోంచి ఎనీ డేటాని పుల్ చేయాలంటే మనం ఖచ్చితంగా పైథాన్ అనేది యూస్ చేస్తాం. వీ హ్యావ్ మానిటరింగ్ యాజ్ వెల్. సో ఈ ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ మాత్రం మాన్యువల్ గానే జరుగుతుంది, ట్రిగ్గర్ అనేది ఆటోమేటెడ్ గా జరగదు. ఓకే, ఇంకా మనం వెబ్ హుక్స్ యూస్ చేస్తాం కదా. సో యూ కెన్ టెల్ దిస్. నేను వెబ్ హుక్ అనేది కాన్ఫిగర్ చేయలేదు ఇక్కడ, బట్ ఆల్రెడీ వి యూస్డ్ ఇన్ ద క్లాస్. వీ హ్యావ్ వెబ్ హుక్స్ కాన్ఫిగర్డ్. ఇది కూడా అడుగుతుంటారు. ఫ్రమ్ GitHub or Bitbucket to Jenkins. So whenever there is a new commit into feature branch, our development pipeline will be automatically triggered. Okay, సో ఇది ఏంటి ఈవెంట్ వచ్చేసి
న్యూ కమిట్ పుష్ ఇస్ ద ఈవెంట్ ఇక్కడ. అంటే ఒక కొత్త కమిట్ ఐడి కానీ మనకు గిట్హబ్ లోకి కానీ బిట్బకెట్ లోకి కానీ వచ్చిందంటే వీ కెన్ క్యాచ్ దట్ ఈవెంట్ అండ్ వీ కెన్ ట్రిగ్గర్ ద పైప్ లైన్. ఒకవేళ మీరు ప్రొడక్షన్ కూడా ఆటోమేట్ చేయాలి అంటే లైక్ స్టార్టప్స్ అలాంటి వాటిల్లో ఇక్కడ ఈవెంట్ ఏంటి, మర్జ్ ఈవెంట్. మర్జ్ పిఆర్. దీని కానీ మీరు క్యాచ్ చేశారంటే సో ఇక్కడ యూ కెన్ ట్రిగ్గర్ పైప్ లైన్ ఆటోమేటికల్లీ. సో ప్రొడక్షన్ ని కూడా మీరు ఆటోమేట్ చేయొచ్చు, బట్ దట్స్ నాట్ రికమెండెడ్. సో స్ట్రిక్ట్లీ నాట్ రికమెండెడ్. సో ఇక్కడ మెయిన్ బ్రాంచ్ లోకి ఏదైనా పిఆర్ వచ్చినప్పుడు మీరు ఒక జెన్కిన్స్ పైప్ లైన్ రాయొచ్చు. సో వాట్ జెన్కిన్స్ పైప్ లైన్ యూ కెన్ క్రియేట్ హియర్ ఈస్ క్రియేట్ జీరా టికెట్ ఆటోమేటికల్లీ. మీరు ఏదైనా ఒక పైథాన్ స్క్రిప్ట్ కానీ అలా రాసి దాన్ని జెన్కిన్స్ లో కాన్ఫిగర్ చేస్తే ఒక మర్జ్ వచ్చినప్పుడల్లా ఆ బిట్ బకెట్ ఏంటంటే ఈ పైప్ లైన్ ని కాల్ చేస్తుంది, అక్కడ జీరా టికెట్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. సో అంతవరకు చేయొచ్చు మనం ఆటోమేషన్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఎనీవన్ స్టిల్ వాంట్స్ టు షేర్ దేర్ ఎక్స్పీరియన్స్? బట్ స్లాక్ అండ్ అయితే కమ్యూనిటీ కొంచెం యాక్టివ్ గానే ఉంటుంది. సో క్యూఎస్ సెషన్స్ వచ్చేసి మనం డెఫినెట్లీ అవి నెక్స్ట్ మీరు April 8th నుంచి మళ్ళీ క్యూఎస్ సెషన్స్ కి జాయిన్ అవ్వచ్చు. కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. స్లాక్ లో యాక్టివ్ గానే ఉంటాం. క్యూఎస్ సెషన్ April 8th నుంచి. కొత్త బ్యాచ్ ఒక 1 week తర్వాత అయిపోయిన తర్వాత యూ కెన్ స్టిల్ జాయిన్ ఫర్ క్యూఎస్ సెషన్స్. ఎస్ షేక్ అహ్మద్. సార్ ఒక డౌట్, ఇది మనకి ఇప్పుడు మన కోర్స్ నుంచి మనం ఎస్ఆర్ఈ మీద కూడా వర్క్ చేయొచ్చు అంటారా? ఎస్ఆర్ఈ అంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో మనం ఆల్రెడీ కొన్నిసార్లు నేను చెప్పాను కదా ఎస్ఆర్ఈలో ఎస్ఆర్ఈ ప్రిన్సిపల్స్ ఏముంటాయి, ఒక టూల్ కంటిన్యూస్లీ అప్లో ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ, అంతే కదా. సో ఇప్పుడు కానీ జెన్కిన్స్ డౌన్ అయింది అనుకోండి, ఏంటి ఇంపాక్ట్? సిఎస్ఈడి సరిగ్గా అవ్వదు. సరిగా అవ్వడం కాదు, అసలు ప్రొడక్షన్ రిలీజెస్ అన్ని ఆగిపోతాయి. ఆగి- సో ఇప్పుడు వాట్సాప్ ఈరోజు సో వీఆర్ అనౌన్స్ కొన్ని న్యూస్ ఇస్తుంది కదా ఆల్రెడీ, మనం కొత్త ప్రోడక్ట్ రిలీజ్ చేయబోతున్నాం, కొత్త ఫీచర్ రిలీజ్ చేయబోతున్నాం అని వాట్సాప్ ఒక 1 month ముందే మనకి న్యూస్ ఇస్తుంది. Hmm. ప్రొడక్షన్ లో రిలీజ్ చేయడానికంటే ముందే ఆ రోజు కానీ జెన్కిన్స్ డౌన్ అయింది అనుకోండి, అవును. Production అప్పుడు ఏమవుతుంది, release రిలీజ్ ఆగిపోతుంది. వాట్సాప్ మొత్తం న్యూస్ అంతా వాట్సాప్ రిలీజ్ చేయలేదు చెప్పింది కానీ రిలీజ్ చేయలేదు, ఇదే అయిపోతుంది అనమాట. సో ఈ టూల్స్, ఈ జెన్కిన్స్ ఇవన్నీ మనం ఆటోమేట్ చేస్తున్నాం కంప్లీట్లీ. ఆటోమేట్ చేసి జెన్కిన్స్ డౌన్ అయింది కదా అని చెప్పి ఇప్పటికిప్పుడు మనం మాన్యువల్ డెప్లాయ్మెంట్కి వెళ్ళలేం. దట్ విల్ క్రియేట్ మోర్ ప్రాబ్లమ్స్. సో ఈ టూల్స్ లైక్ బిట్ బకెట్ కానీ గిట్ హబ్ కానీ ఇవన్నీ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉంటాయి. అవి కానీ డౌన్ అయిందంటే అసలు ఎవరు వర్క్ చేయలేరు, డెవలపర్స్ వర్క్ చేయలేరు, కోడ్ అంతా ఏమైపోయింది అనేది ఒక టెన్షన్ ఉంటుంది. సో ఈ మన టూల్స్ అనేది డెవాప్స్ టూల్స్ అనేది చాలా క్రూషియల్ అనమాట. జీరా కానీ అండ్ చేంజ్ మేనేజ్మెంట్, చేంజ్ రిక్వెస్ట్ టూల్ కానీ ఇవన్నీ చాలా క్రూషియల్. ఇవి ఎప్పుడు డౌన్ అవ్వకుండా ఉండాలి. సో ఈ ఎస్ఆర్ఏ ప్రిన్సిపల్స్ ఏముంటాయంటే అథెంటికేషన్ సెట్ చేయడం, ఆథరైజేషన్ సెట్ చేయడం, కంటిన్యూస్లీ వాటిని మానిటర్ చేయడం, సో దాని తర్వాత అప్గ్రేడ్ చేయడం, బ్యాకప్స్ తీసుకోవడం డైలీ. సో ఇవన్నీ ఎస్ఆర్ఈ వల్ల ట్రాఫిక్ తగినట్లు రేట్ లిమిటింగ్. సో ఇట్లాంటివన్నీ ఎస్ఆర్ఈ ప్రిన్సిపల్స్ అనమాట. సో వీటిని మీరు కానీ ఆన్సర్ చేయగలిగితే దెన్ యూ ఆర్ గుడ్.
సార్ ఎక్స్ఎల్ఆర్ అంటే ఏంటి సార్? ఇది ఎక్స్ఎల్ఆర్ టూల్ అంటే ఎక్స్ఎల్ఆర్ ఉమ్. అదేంటది? ఇది అంటే నాకు మొన్న ఇక్కడ నేను యాక్చువల్ యూఎస్లో ఉన్నాను. సో మొన్న జాబ్ ప్రొఫైల్లోనే ఎక్స్ఎల్ఆర్ మీద ఐడియా ఉందని చెప్పి సెలెస్టియల్ అండ్ ఎక్స్ఎల్ఆర్ అని అడిగారు. ఓకే, సో ఇది డెవాప్స్ ఏంటంటే జెన్కిన్స్ లాంటివి చాలా టూల్స్ ఉన్నాయి. జెన్కిన్స్ అనేది పాపులర్. సో ఇదేంటంటే ఒక డెవాప్స్ కంటిన్యూస్ అంటే డెలివరీ టూల్ నేను అని ఉంది. చూస్తే అదే జెన్కిన్స్ బట్ లాంటిది. మీరేంటంటే మీరు నేను జెన్కిన్స్ యూస్ చేస్తున్నాను, బట్ కాన్సెప్ట్ అయితే ఒకటే కదా. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ కాన్సెప్ట్ అయితే ఒకటే కాబట్టి ఐ కెన్ లెర్న్ అని చెప్పొచ్చు. సో ఇదేదో సమ్ థర్డ్ పార్టీ టూల్ చాలా ఓకే, తక్కువ మంది యూస్ చేస్తున్నట్టున్నారు. ఓకే, బ్యాంక్ ఆఫ్ అమెరికాదని విన్నాను. ఒక్క ప్రాజెక్ట్లో ఒక్క టూల్ యూస్ చేస్తారని కాదు, చాలా ఉంటాయి. బట్ కాన్సెప్ట్ అయితే లోపలికి వెళ్ళిన తర్వాత సేమ్ కాన్సెప్ట్. సో అక్కడ కూడా పైప్ లైన్ యాజ్ ఎ కోడ్ ఉంటుంది. సో ఇక్కడ మన మెయిన్ థింగ్ ఏంటి, పైప్ లైన్ యాజ్ ఎ కోడ్ కదా జెన్కిన్స్ షేడ్ లైబ్రరీస్. సో మనం మాన్యువల్గా పైప్ లైన్స్ చేయట్లేదు. వీఆర్ రైటింగ్ కోడ్ టు డిప్లాయ్మెంట్ టు డెవలప్ ద పైప్ లైన్స్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో మీ స్ట్రాటజీస్లో ఇక్కడ యూ కెన్ సీ పైప్ లైన్ యాజ్ ఎ కోడ్. సౌమి, ఇది మల్టిపుల్ క్లస్టర్స్, ఇప్పుడు మల్టిపుల్ ఎన్వైరన్మెంట్స్ డిఫరెంట్ క్లస్టర్స్లో ఉంటుందని చెప్పారు కదా. సో అది ఎట్లా కమ్యూనికేట్ ఎట్లా అవుతుంది, లైక్ అప్పుడు ఒక క్లస్టర్స్ అనేవి? మనం దానికి సపరేట్గా లాగిన్ చేస్తున్నాం కదా. ఇక్కడ నేను ఇది డెవలప్మెంట్ పైప్ లైన్ కదా. సో డెవలప్మెంట్కి లాగిన్ చేస్తున్నాం. ఇది లాగిన్ కమాండ్ అన్నమాట. అండ్ మనం ఇక్కడ ఏంటంటే దీంట్లో క్యాటలాగ్ డిప్లాయ్ అనే దాంట్లో ఇదే పైప్ లైన్ని మనం ఎస్ఐటి, యూఐటి, ప్రొడక్షన్ అలాంటి దానికి యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే నేను ఎన్విరాన్మెంట్ అనేది తీసుకుంటున్నాను పారామ్స్లోంచి. ఒకవేళ మీకు యూఐటి ఎన్విరాన్మెంట్ ఉందనుకోండి, సో దెన్ యూ విల్ హ్యావ్ రోబోషాప్ యూఐటి అనే క్లస్టర్. ఓకే ఓకే, అప్పుడు మీరు దాంట్లోకి లాగిన్ అయిన తర్వాత యూ కెన్ పబ్లిష్ ఇట్. ఓకే, సో ఇప్పుడు లెట్స్ సే డెవలప్మెంట్ క్లస్టర్ ఉంది. ఇప్పుడు దానికి మళ్ళీ ఫీచర్ బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్ అని ఉంటుందా, లేకపోతే? క్లస్టర్కి ఎందుకు ఉంటుంది ఫీచర్ బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్? దట్ ఈస్ ఓన్లీ ఫర్ కోడ్. ఓకే, The feature branching is always for development. Okay, once code అనేది మెయిన్ బ్రాంచ్ లోకి వచ్చిన తర్వాత మీ ఇష్టం, మీరు ఎన్ని ఎన్విరాన్మెంట్స్ కైనా వెళ్ళొచ్చు. ఓకే, సో ఇదేంటి, ఇది క్యాటలాగ్ డిప్లాయ్ అనేది దిస్ ఈస్ ఫర్ మెయిన్ బ్రాంచ్ అనమాట. ఈ క్యాటలాగ్ డిప్లాయ్ అనే దాంట్లో ఇక్కడ నాకు కోడ్ ఏం లేదు చూడండి. మీకు చూస్తే ఇక్కడ కోడ్ ఏం లేదు, జస్ట్ హెల్మ్ చార్ట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ నేనేం బిల్డ్ చేయట్లేదు. ఆల్రెడీ బిల్డ్ చేసి పుష్ చేసిన ఇమేజ్ని ఫెచ్ చేసుకొని డిప్లాయ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నెక్సస్ వాడట్లేదు కదా? ఇక్కడ ఏం లేదు, జస్ట్ డిప్లాయ్మెంట్ మాత్రమే ఉంటుంది. సో బిల్డింగ్ ఈజ్ ఆల్వేస్ ఓన్లీ ఇన్ డెవలప్మెంట్. ఓకే, దట్ ఈస్ బిల్డ్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్. ఒకసారి బిల్డ్ చేసిన అప్లికేషన్స్ని మీరు ఎన్ని ఎన్విరాన్మెంట్స్లోనైనా డిప్లాయ్ చేయొచ్చు. ఓకే ఓకే, యా. ఇంకోటి వచ్చేసి ఇది ప్రొడక్షన్ సపోర్ట్కి ఇంకా డెవాప్స్లో కామన్ టాస్క్లు ఏమన్నా ఉంటాయా, లైక్ వీటికి ఏదైనా సిమిలర్ థింగ్స్ కానీ? డెవాప్స్ ప్రొడక్షన్ సపోర్ట్ ఏంటంటే మోస్ట్లీ వాళ్ళు టికెట్స్ రైజ్ చేయడం, ఇవి ట్రిగ్గర్ చేయడం, ఏమైనా ఇష్యూస్ వస్తే డెవాప్స్ టీం వాళ్ళకి కానీ డిప్లాయ్మెంట్ టీం వాళ్ళకి కానీ రిపోర్ట్ చేయడం. అంటే లైక్ వాళ్ళు కూడా సమ్ పైప్ లైన్స్ లో చేంజెస్ చేయడం కానీ ఇట్లాంటివి స్టఫ్ అలాంటివి ఉండదు. ఇది పెద్ద కంపెనీస్ అయితే. చిన్న చిన్న కంపెనీస్ అయితే ప్రొడక్షన్ సపోర్ట్ అట్లా ఏమి ఉండదు. ఎవ్రీథింగ్ విల్ బి హ్యాండిల్డ్ బై డెవాప్స్ టీమ్ అన్నట్లు. ఓకే, ఫైనాన్స్ బేస్డ్ కంపెనీస్ అయితే డెఫినెట్లీ సపోర్ట్ టీమ్ అనేది సెపరేట్ గా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే పైప్ లైన్స్ డెవలప్మెంట్ చేసేది ఉండకపోవచ్చు,
వాళ్ళు ఏంటంటే డిప్లాయ్మెంట్స్ని ట్రిగ్గర్ చేయడం, టికెట్స్ని రైజ్ చేయడం. సో మన కోర్స్లో కూడా కొంతమంది ఉన్నారు, ఇంతకుముందు చెప్పారు వాళ్ళు ఆల్రెడీ. So they are also DevOps engineers, but they don't have access to develop the pipelines, to develop the infrastructure. They only have access to create the Jira ticket, create the change management request, and then trigger the pipelines. ఓకే. సో ఏంటంటే లైక్ నాది టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్. సో అది నేనేంటంటే డైరెక్ట్‌గా డెవాప్స్ ఇంజినీరింగ్ రోల్స్ అంటే రెస్పాన్సిబిలిటీస్ చేశాను అంటే అది కన్విన్సింగ్‌గా ఉండదు. సో ఎందుకు ప్రొడక్షన్ మీరు ఎందుకు సపోర్ట్ చెప్తారు? మీరేం చెప్తారు హెచ్ఆర్కి ఇంటర్వ్యూ అప్పుడు? DevOps అనే చెప్తారు. కానీ అది రోల్ జస్టిఫై చేయదు కదా అది అట్లా. ఎప్పుడు? అది లాస్ట్లో బీజీవీలో కదా. మనం చేసే పనికి మన రోల్కి సంబంధం ఉండాలని లేదు. ఇప్పుడు టీసీఎస్ అనుకోండి, అక్కడ రోల్స్ ఏముంటాయి? సిస్టమ్ ఇంజనీర్, కన్సల్టెంట్, సీనియర్ సిస్టమ్ ఇంజనీర్, ఇలా ఉంటాయి రోల్స్. మన టెక్నాలజీ మన రోల్కి ఎప్పుడు ఉండాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని కంపెనీస్లో ఏంటంటే మనం చేసే టెక్నాలజీ మన రోల్లో వస్తుంది. మీరు టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ అన్నా కూడా మీరు దాన్ని డెవాప్స్ ఇంజనీర్ అనే చెప్పుకోండి. సో ఇన్ అవర్ కంపెనీ how they felt is only development team is only developers, remaining persons are supporting. అండ్ మీరు ఇంటర్వ్యూస్లోకి వచ్చినప్పుడు డెవాప్స్ ఇంజనీర్ అనే చెప్పండి. వాళ్ళే మీ ఎక్స్పీరియన్స్ లెటర్ అడగరు కదా ఇంటర్వ్యూ చేసే అతను. అంటే రెజ్యూమేలో ఉంటుంది కదా నార్మల్గా. రెజ్యూమేలో డెవాప్స్ ఇంజనీర్ అనే పెట్టండి. ఓకే. అండ్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మాత్రం యూ కెన్ జస్ట్ యాడ్ డెవాప్స్. ఇప్పుడు మీ పొజిషన్ వచ్చేసి టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ ఉంది అనుకోండి, అదే పెట్టండి. బీజీవీ అనేది ఒక సపరేట్ థింగ్, ఓకేనా? సో బీజీవీలో ఏం జరుగుతుంది, మీరు ఫామ్లో ఏదైతే ఫిల్ చేశారో ఈవెన్ యూ గివ్ యువర్ పొజిషన్ యాజ్ సేమ్ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ అని ఇవ్వండి. సో అక్కడ ఏంటి, వాళ్ళకి మీ నేము, మీ డేట్స్, మీ కంపెనీ అండ్ మీ శాలరీ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అంతే వాళ్ళ పని. మీరు వెళ్ళి నిజంగా డెవాప్స్లో వర్క్ చేశారా అవన్నీ వాళ్ళకి యాక్సెస్ ఉండదు. అండ్ దట్ ఈస్ కాన్ఫిడెన్షియల్. ఓకే. ఓకే. సో మామూలుగా ఇప్పుడు టెక్నికల్ రౌండ్స్లో మేనేజర్స్ వీళ్ళకైతే ఐడియా తెలిసిపోతుంది కదా, లైక్ అక్కడన్నా ఇష్యూ రావచ్చు కదా ఇలా చెప్తే. ఏం తెలిసిపోతుంది అంటే ఇప్పుడు అంటే మనం ఏమి అబద్ధం చెప్పట్లేదు. మీరు ఐ థింక్ మీరు అంటే చెప్పేదాని ప్రకారం మీరు అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్ అంటే ఇప్పుడు ఎంఎన్సీస్లో అలాంటి వాటికి డెవాప్స్ టాస్క్లు అనేవి ఇవ్వడం అనేది చాలా తక్కువ. అది ఎక్కడ రాసి లేదు టెక్నికల్ సపోర్ట్ అంటే ఇదే చేయాలి అదే చేయాలి అని. మరి మీరు ఎందుకు నేర్చుకున్నారు డెవాప్స్? నేను మీకు సొల్యూషన్ చెప్తున్నా, మీరు కంప్లీట్లీ నెగిటివ్గా తీసుకోవద్దు. నేను సొల్యూషన్ చెప్తున్నా. హెచ్ఆర్కి మీరు డెవాప్స్ ఇంజనీర్ అని చెప్పండి, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి డెవాప్స్ ఇంజనీర్ అని చెప్పండి. మీకు మరీ అంత ఇబ్బందిగా ఉంటే మీరు మీ దాంట్లో డెవాప్స్ టెక్నికల్ ఇంజనీర్ అనేది పెట్టుకోండి, దానివల్ల ఏం జరగదు. ఓకే, మీరు అడిగినప్పుడు నేను చేసే వర్క్ డెవాప్సే బట్ నా పొజిషన్ ఇలా ఉంది, నన్ను ఏం చేయమంటారు దానికి అని చెప్పండి. అదంతా ఎవరు అంత పర్టికులర్లీ దాని గురించి అంత స్క్రూటినీ ఉండదు. ఎందుకంటే మనం చేసే వర్క్కి ఇప్పుడు మనకి ఎన్నో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అవన్నీ ఒక 2-3 వర్డ్స్ ఉండే రోల్లో ఎట్లా సెట్ అవుతాయి? అవి సెట్ అవ్వవు కదా. ఓకే. సో మీరు దాని గురించి ఎక్కువ టూ మచ్ థింకింగ్ చేయొద్దు. సో ఇలా ఫాలో అవ్వండి. సో బీజీవీలో ఎలాంటి ప్రాబ్లం రాదు. ఎందుకంటే మీరు బీజీవీ అనేది ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే అసలు మీ కంపెనీ ఫేక్ కంపెనీ అయ్యి మీరు ఏమైనా మీ ఎంప్లాయ్మెంట్ డేట్స్ చేంజ్ చేస్తే ఆర్ మీ శాలరీని ఎడిట్ చేసి ఎక్కువ చేసుకుంటే అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో బీజీవీ వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే మీరు ఫామ్లో ఏదైతే డీటెయిల్స్ ఫిల్ చేశారో అవి కరెక్టా లేదా అని చెక్ చేయడం మాత్రమే. సో బీజీవీ వాళ్ళకి నేను ఈ పర్సన్ని డెవాప్స్ ఇంజనీర్గా తీసుకుంటున్నాను, ఇతను ఆ కంపెనీలో డెవాప్స్ పైనే వర్క్ చేశాడా లేదా అనేది కనుక్కోండి అనేది ఇంపాసిబుల్. ఓకే ఓకే షూర్. అస్లం. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. అంటే సార్ నేను చాలా వేలస్లో ట్రై చేశాను మిమ్మల్ని రీచ్ అవ్వడం. ఐ హ్యావ్ ఫ్యూ డౌట్స్. అంటే నేను ప్రజెంట్ అయితే మీరు చెప్పినట్టే సపోర్ట్లో పనిచేస్తున్నాను, 3 years అయిపోయింది. బట్ ప్రాజెక్ట్ ఏం పెట్టాలో కొంచెం
ఐడియా రావట్లేదు. ఐ మీన్ 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్‌కి రిలవెంట్‌గా ఏ టూల్స్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం మ్యాచ్ చేయగలం ఇప్పుడు అనేసి. చెప్పిందంతా అదే కదా బ్రో, మన ట్రైనింగ్ లో చెప్పిందంతా. హ్మ్. హ్మ్. యాక్చువల్‌గా మా ఫ్రెండ్ ఒకడు స్టార్టప్‌లో పని చేస్తున్నాడు. వేరే ఐ మీన్ మిడిల్ వేర్ కంపెనీలో. సో, తను ఒక ఎడ్యుకేషన్ డొమైన్ అప్లికేషన్ అనే ఐ మీన్ దాని కింద వర్క్ చేస్తున్నాడు. మీరు సో, ఏ మనం ప్రాజెక్ట్ అయినా పెట్టండి. నేను చాలా సార్లు చెప్పాను, డెవాప్స్ లో ప్రాజెక్ట్ అనేది అసలు నథింగ్ అని. సో నేను రెజ్యూమ్ సెషన్ అనేది కండక్ట్ చేశాను కదా, యూట్యూబ్ లో హ్మ్. కూడా ఉంది, నేను షేర్ చేశాను చాలా సార్లు లింక్. ఓకే. దాంట్లో డీటెయిల్ గా చెప్పాను. ప్రాజెక్ట్ అంటే మీ డెవాప్స్ లో మీ ప్రాజెక్ట్ గురించి చెప్పండి అంటే ఇది చెప్పమని, ఈ పైప్ లైన్స్, ఈ ప్రాసెస్ మీరేం చేస్తారో చెప్పమని, అంతే తప్ప మీ ప్రాజెక్ట్ లో అది మనకు తెలియదు కదా ఎవరు ఎలా డెవలప్ చేస్తారో. అవును. సో మీరు మీ ఇష్టం, మీకు అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు సో మీరు ఏం చేస్తారంటే యుఎస్ బ్యాంకింగ్ కంపెనీస్ అని సెర్చ్ చేయండి. ఓకే. సో దీంట్లో మీ ఇష్టం వచ్చింది పిక్ చేసుకోండి. సో నేను యూఎస్ లో పిఎన్సి బ్యాంక్ పనిచేస్తాను, యూఎస్ లో సిటీ బ్యాంక్ పనిచేస్తాను, ఆ క్యాపిటల్ వన్ అనే బ్యాంకు, సిటీ అనేది అందరికీ తెలిసింది కాబట్టి పిఎన్సి బ్యాంకు, టీడీ బ్యాంకు, ఇట్లా. అండ్ యుఎస్ రియల్ నాట్ రియల్ ఎస్టేట్, రిటైల్. సో దీంట్లో నేను టార్గెట్ అనే కంపెనీకి పనిచేస్తాను, సివిఎస్ హెల్త్ కార్పొరేషన్ పనిచేస్తాను, ఆర్ యుఎస్ టెలికామ్. నేను యుఎస్ సెల్యులార్ అనే దానికి పనిచేస్తాను. ఎవరికి తెలుసు ఈ ప్రాజెక్ట్స్ అన్ని? తెలీదు. సో మీ ఇష్టం వచ్చిన ప్రాజెక్ట్ పెట్టుకోండి, జీ మొబైల్ అని పెట్టుకోండి, అమెరికన్ టవర్ పెట్టుకోండి, ఫేమస్ కాని ప్రాజెక్ట్స్ పెట్టుకోండి. దీని గురించి అమెరికన్ బ్రాడ్బ్యాండ్ వికీ, యాక్చువల్‌గా తనది దీని మన 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 ప్రాజెక్ట్ ఎలా చేసామో రోబో షాప్, తనది కూడా సేమ్ ఒక వెబ్‌సైట్ ఉంటది. అందులో ఎడ్యుకేషన్ డొమైన్ సంబంధించినవి లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ ఉంటాయి. సేమ్ ఏదైనా ఒక స్టూడెంట్ గాని ఎంటర్ అయ్యాడనుకో వెబ్‌సైట్‌కి, దాని నుంచి లాగిన్ అయ్యేసి అది పర్చేజ్ చేసి కార్ట్ యాడ్ చేసుకునేసి అక్కడ నుంచి ఆహ్, ఆహ్, ఐ మీన్ పేమెంట్‌కెళ్ళి అక్కడ నుంచి పర్చేజ్ చేస్తాడనమాట. సో, ఓకే. సేమ్ ఉందన్నమాట. లైక్ మొత్తం సో మనము నేనేమనుకున్నానంటే సంథింగ్ క్లయింట్ అని పెట్టేసి ఎడ్యుకేషన్ డొమైన్ అని పెట్టేసి ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇలా చెప్పుకోవచ్చు కదా అని. యా మీ ఇష్టం, మీది ఏదైనా చెప్పండి, అదే కదా చెప్తున్నాను. సో ఓకే. మనం తీసుకున్న ప్రాజెక్టే రియల్ ప్రాజెక్ట్ కి క్లోజ్లీ రిలేటెడ్. యా అవును. సో మీరు ఇప్పుడు నేను చెప్పినట్లు మీరు యుఎస్ ఫేమస్ బ్యాంకింగ్ పెట్టుకోండి, ఇంకేదైనా పెట్టుకోండి, సో నో బడీ విల్ కేర్. ఓకే సార్. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చెప్పిన ఆల్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లైక్ టుడే స్టార్టింగ్ సెక్షన్ నుంచి ఎండింగ్ వరకు అది యాజ్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అవి ఎక్కువ అవుతాయా లేకుంటే ఇవి ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోతాయి అనేసి? అట్లా ఏం లేదు, మీరు నేర్చుకుంటే పెట్టండి. ఇప్పుడు మీకు ఎక్కువ స్కిల్ సెట్ ఉంటే మిమ్మల్ని తీసుకుంటారు తప్ప రిజెక్ట్ చేయరు కదా. హ్మ్. హ్మ్. అయ్యో వీడికి ఎక్కువ వచ్చేసిందని చెప్పి మిమ్మల్ని రిజెక్ట్ చేయరు కదా. ఓకే. సో ఇప్పుడు నేను చెప్పాను కదా అది సేమ్ సిమిలర్ ఉందని వెబ్సైట్. సో ఒకే ప్రాజెక్ట్ మీద 3 ఇయర్స్ పని చేశారా అని అడిగితే యా లైక్ ఇప్పుడు ఈ యుఎస్ అనే కంపెనీస్ ఇవి ఎంత పెద్ద కంపెనీస్, ఇవి యుఎస్ బ్యాంకింగ్ ఇవి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జేపీ మోర్గాన్ చూస్తే చూడండి, ఇది ఎప్పటి నుంచి ఉంది, 1799 నుంచి ఉంది ఇది. ఓకే. ఇవి చాలా పెద్ద కంపెనీస్, వీటిల్లో మీరు 3 ఇయర్స్ కాదు కదా 30 ఇయర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. ఎందుకంటే ఆ బ్యాంకింగ్ అన్ని రోజుల నుంచి ఉంది. దీంట్లో ఒక్క ప్రాజెక్ట్ కాదు, దీంట్లో డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయి. డెబిట్ కార్డ్ డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది, అండ్ దెన్ ఈ స్టాక్ డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది, అండ్ ఇంకా సేవింగ్స్ డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది, సో ఇట్లా ఇన్సూరెన్స్ వేరే ఉంటుంది, రకరకాలు ఉంటాయి వాటిల్లో. సో ఈ ప్రాజెక్ట్స్ లోని సిటీ బ్యాంక్ తీసుకుంటేనే దీంట్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారంటే ప్రతి సిటీ బ్యాంక్ ఎంప్లాయీస్, ప్రతి కంపెనీలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఓకే. ఇండియన్ ఆల్ ఎంఎన్సి కంపెనీస్ లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. సో 2,39,000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రతి ఇండియన్ కంపెనీలో అట్లా బ్యాంకింగ్, పెద్ద బ్యాంకింగ్ వాటన్నిటికీ ప్రతి కంపెనీలో వాళ్ళ ప్రాజెక్ట్ ఉంటుంది. సో అంటే 3 ఇయర్స్ లైక్ డెవలపర్స్ లైక్ ఐ మీన్ న్యూ ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేస్తుంటారు. సో అవి ఎప్పుడైతే వాళ్ళు కోడ్ పుష్ చేస్తారో అప్పుడు మేము రన్ ఐ మీన్ జెన్కిన్స్ పైప్లైన్ రన్ చేస్తాము. సో ఇలానే జెన్కిన్స్ పైప్ ప్రాజెక్ట్ లైన్ చేస్తాం. అనేది ఆటోమేట్ చేసామని చెప్పండి వెబ్ హుక్స్ ద్వారా.
ఓకే. అండ్ ఓకే. 3 ఇయర్స్ మీరు 3 ఇయర్స్ బ్యాక్ మీరు వచ్చినప్పుడు మీ అప్లికేషన్స్ కంప్లీట్లీ విఎంలో ఉన్నాయి. అవును. 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 రీసెంట్. తర్వాత మీరు మైక్రో సర్వీసెస్ లోకి మైగ్రేట్ చేశారు కొన్ని అప్లికేషన్స్ ని. ఓకే. ఆ డాకర్ ఫైల్, మేనిఫెస్టో ఇవి డెవలపర్స్ కూడా మీరే టీచ్ చేశారు ఎలా ఏంటి అని ఫస్ట్ లో. ఓకే. అండ్ ఆల్సో లైక్ ఇప్పుడు యూట్యూబ్‌లో చూస్తుంటాను. లైక్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ అప్లికేషన్ క్లోన్ డిప్లాయ్‌మెంట్ అనేసి. సో, ఇవి రెజ్యూమ్‌లో యాడ్ చేస్తే లైక్ నో ఏదైనా అడ్వాంటేజ్ ఉంటదా అడిషనల్‌గా? లైక్ నెట్ఫ్లిక్స్ ఎందుకు యాడ్ చేస్తారు మీరు నో. నెట్ఫ్లిక్స్ నో. లో మీరు? లైక్ గిట్‌హబ్‌లో ఇట్లా చూపించుకోవచ్చు కదా! లైక్ అది మేము మీరు ఓన్ గా ప్రాక్టీస్ మీ గిట్ హబ్ లోకి మీరు ఫోర్క్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసినట్టు చూపించుకోవచ్చు. ఓకే. నేను నెట్ఫ్లిక్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తానని అట్లా మీరు ట్రై చేయొచ్చు. ఓకే. 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 సురేష్ కుమార్. శివ గారు ఇది క్యూఏ సెషన్ ఏప్రిల్ 8 నుంచి అని చెప్పేసి అన్నారు కదండి, అది సేమ్ లింక్ అండి? డాక్యుమెంట్ లో అప్లోడ్ చేస్తాం, లింక్ డాక్యుమెంట్ లో అప్డేట్ చేస్తాం. ఓకే. ఓకే. అంటే మేము మా డాక్యుమెంట్ లో ఆటోమేటిక్ యా మీ డాక్యుమెంట్ లోకి వస్తుంది. yes. ఓకే అండి. ఇంకోటి వచ్చేసి సపోజ్ మనం ఒక ప్రాజెక్ట్ మీద ఒక 3 ఇయర్స్ పెట్టామనుకోండి. ఇనిషియల్ గా 1 ఇయర్ దాని మీద సిఐసిడి ఇంప్లిమెంటేషన్ చేయడానికి, కంటైనరైజ్ చేయడానికి 1 ఇయర్ పట్టింది. ఆ తర్వాత 2 ఇయర్స్ సపోర్ట్ చేసామని చెప్పి అలా చెప్పుకోవచ్చండి? సపోర్ట్ ఏం కాదు ఇక్కడ. మనం పైప్ లైన్స్ అనేది కంటిన్యూస్లీ డెవలప్ చేస్తూనే ఉంటాం. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కంటిన్యూస్ గా చేంజ్ అవుతూనే ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్‌కి ఒకసారి సిఐసిడి పైప్‌లైన్ సెట్ చేసి పెట్టిన తర్వాత ఇంకా దాన్ని పెద్ద మారుస్తామండి మళ్ళా? మళ్ళీ దానిలో చేంజెస్ ఏమైనా వస్తాయి కదా, కొత్త టూల్స్ ఏమైనా యాడ్ అవ్వచ్చు. దాన్ని మెయింటెనెన్స్ అంటారు కదండీ! యా పైప్ లైన్స్ అనేది ఫస్ట్ టైం డెవలప్ చేసి సెట్ చేశాక దాంట్లో కొన్ని చేంజెస్ చేస్తూ ఉంటాం. అదేలెండి. అంటే మనం ఇనిషియల్‌గా మా డెవాప్స్‌లో ఒక ముగ్గురున్నారనుకోండి. సో, వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకళ్ళుంటే సరిపోతుంది మెయింటెనెన్స్‌కి, అంతే కదండీ! అది చెప్పలేం బ్రో. ఇప్పుడు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ బట్టి. నేననేది ఒక అప్లికేషన్ గురించి. సపోజ్ ఒక అప్లికేషన్ ఒక అప్లికేషన్ ఒకరు కాకపోయినా ఇప్పుడు డెవాప్స్ టీమ్ వచ్చేసి ఒక 10-15 అప్లికేషన్స్ హ్యాండిల్ చేస్తుంది అనుకోండి. ఆ! సో దాంట్లో కొన్ని జావా ఉన్నాయి, కొన్ని పైథాన్ ఉన్నాయి, కొన్ని నోట్ జేఎస్ ఉన్నాయి. మన ఆ! టీంలో ఏంటంటే ఒక పర్సన్ ని జావాని చూసుకోమని చెప్తాం, ఇంకో పర్సన్ ని నోట్ జేఎస్ అప్లికేషన్ చూసుకోమని చెప్తాం, ఆ! ఇంకొక పర్సన్ ని వేరే అప్లికేషన్స్ చూసుకోమని చెప్తాం. అదేలెండి. ఇంకా బ్యాకప్ ఉంటుంది ఒకరికి. ఒకరికి ప్రైమరీ అలొకేట్ చేస్తాం, ఇంకొకరికి సెకండరీ అలొకేట్ చేస్తాం. ఓకే. 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 ఓకే అండి. అంతేనండి. థాంక్స్ అండి. సుకుమార్ జీ. శివ, గుడ్ మార్నింగ్. యా అది ఇప్పుడు మనము 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెడతాము. సో అంటే సింపుల్ అంటే నా డౌట్ ఏంటంటే ఎంత ఎక్స్పెక్టెడ్ శాలరీ ఆర్ ఇప్పుడు అది మీ కరెంట్ టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, కరెంట్ శాలరీ వాటన్నిటిపైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే కరెంట్ శాలరీ అంటే ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ మనం పెట్టినప్పుడు అంటే కరెంట్ శాలరీ ఎలా పెట్టాలి, ఎంత పెట్టాలి అన్నది. మీరు ఇంకా నాన్ ఐటీయా? అవునండి. అలాంటప్పుడు 3 ఇయర్స్ 8 lakhs అలా పెట్టుకోండి, మీకు ఓకే. 12 అలా వస్తుంది. అప్పుడు 8 lakhs అంటే మనము ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇవన్నీ మనం ఇంకా వేరే ఇట్లా ట్రై చేసినప్పుడు వాళ్ళంతా సబ్మిట్ చేస్తారా? మీరు నెంబర్స్ పెట్టారు కదా గ్రూప్లో. యా వాళ్ళు కాల్ చేయండి, వాళ్ళు మీకు క్లారిటీ ఇస్తారు. ఓకే. ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు 8 అంటే ఎక్స్పెక్టెడ్ ఎంత పెట్టొచ్చు అండి మనం? 14 పెట్టండి, వాళ్ళు ఇస్తారు. నిన్న అదే ఇంతకుముందు ఒక మనం సెషన్ ఒకటి పెట్టినప్పుడు అంటే జనరల్ సెషన్ మీరే జయ గారు ఏదో చెప్పారు, అంటే 18 కూడా ఇస్తామన్నారు. అంటే మనం ఆమె పెట్టిన ఎక్స్పీరియన్స్ ఎక్కువ. ఓకే. ఇప్పుడు మనం ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు 14 పెట్టి అంతకంటే ఎక్కువ మనం డిమాండ్ చేయొచ్చా? అది ప్రాజెక్ట్ని బట్టి ఉంటుంది, కంపెనీని బట్టి ఉంటుంది. మీ స్కిల్స్ వాళ్ళకి నచ్చాయనుకోండి, వాళ్ళు 3 years 20 కూడా ఇస్తారు. ఓకే. 3 years 20 lakhs తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం అడగొచ్చా అంటున్నాను. అంటే మనము అంటే ఆల్రెడీ అడిగితే తప్పేం లేదు, అడిగితే మళ్ళీ అరెస్ట్ చేయరు. 14 పెట్టి మీరు ఇలా అడుగుతున్నారు ఇప్పుడు అని అలా ఉంటుంది కదా. అడగడానికి ఎంతైనా అడగొచ్చు యాక్చువల్లీ. సో ఓకే. అడిగినప్పుడు జస్టిఫికేషన్ కూడా ఉండాలి, ఎందుకు నేను ఇవ్వాలి నీకు అని అడుగుతారు. ఇప్పుడు మీరు కరెంట్ 8 lakhs పెట్టి నేను 20
కావాలి అని మీరు అడిగినప్పుడు ఎందుకు ఇవ్వాలి 20 అని అడుగుతారు. ఉమ్, అప్పుడు మీ రీజన్స్ మీకు ఉంటాయి. సో అవేంటి? సో నేను ఫ్రీక్వెంట్లీ చేంజింగ్ ఎంప్లాయీ కాదు, 3 years ఒకే కంపెనీలో ఉన్నాను, ఇప్పటి వరకు ప్యాకేజ్ చూసుకోలేదు. సో అండ్ మీరు ప్యాకేజ్ ఎక్కువ ఇస్తారు కాబట్టి ఆబ్వియస్లీ నా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా దానికి తగినట్లే ఉంటాయి. ఓకే, అండ్ ఐఎమ్ షూర్ మై స్కిల్ సెట్ ఈస్ మోర్ దాన్ క్వాలిఫైడ్ అని మీరు అలా జస్టిఫై చేసుకోవాలి. నేను ఈ 3 yearsలో చాలా అంటే చాలా వర్క్ చేశాను, ఆల్మోస్ట్ ప్రతి దాని మీద ఐడియా ఉంది, ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ కాంట్రిబ్యూటర్ అని చెప్పాలి. మీరు 20 lakhs కావాలి అంటే అదే ఓకే అంటే మీరు ఒకరు హెల్ప్ చేయలేకుండానే నేను మొత్తం సెట్ చేసుకోగలను. ఐ కెన్ వర్క్ ఆన్ మై ఓన్. ఐఎమ్ ఎ రిలయబుల్ ఎంప్లాయీ. ఐ డోంట్ చేంజ్ కంపెనీస్ ఫ్రీక్వెంట్లీ. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్కిల్ సెట్ అని మీరు అట్లా జస్టిఫై చేసుకోవాలి. యాక్చువల్లీ ఏంటంటే కొన్ని బ్యాంకింగ్ కంపెనీస్కి 20 lakhs పెద్ద మ్యాటరే కాదు, మీరు కానీ దాంట్లో డైరెక్ట్గా వెళ్తే, లైక్ సిటీ బ్యాంక్ ఇట్లాంటి వాటికి, అమెరికన్ ఎక్స్ప్రెస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇలాంటి వాటికి, స్టాండర్డ్ చార్టర్డ్. బట్ స్టాండర్డ్ చార్టర్డ్ అలాంటి వాటికి మనం బయట నుంచి వెళ్ళలేము. యూ షుడ్ హ్యావ్ ఎవ్రీ డాక్యుమెంట్ కంప్లీట్లీ లీగల్. ఓకే, ఇప్పుడు అమెరికన్ టవర్ అని ఇట్లా బ్రాడ్బ్యాండ్ మనం ఇప్పుడు మీరు కంపెనీస్ చూపించారు కదా, సో ఆ కంపెనీస్ ఇప్పుడు బీజీవీలో వాటిలో ఏదైనా రాదా అంటే ప్రాబ్లం కానీ అలా? అది నాకు తెలియదు. ఓకే. మనకి లక్షల్లో కంపెనీస్ ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఉంటుంది, ప్రతి కంపెనీ మన దగ్గర లేవు. ఓకే, బట్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి వాటికి మీరు ట్రై చేయకూడదు. సో టీసీఎస్ అండ్ స్టాండర్డ్ చార్టర్డ్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రామకృష్ణ గంప. హలో, ఎస్, హాయ్. గుడ్ మార్నింగ్ సార్ గారు. యా, గుడ్ మార్నింగ్. చెప్పండి. యాక్చువల్ నేను ఒక కోడ్ రాశాను, Hmm. అది యాన్సిబుల్లో. ఓకే, యాక్చువల్లీ అది స్టాక్ కి నేను చేయాలా, స్టాక్ లో అంటే స్విచ్చెస్ కి ఎస్హెచ్ కనెక్టివిటీ లేదు. స్విచెస్, యూ మీన్ నెట్వర్క్ స్విచెస్. నెట్వర్క్. ఓకే, సో నెట్వర్క్ దానికి ఎస్హెచ్ కనెక్టివిటీ లేదు. సో ఓకే. ఎలా ప్రొసీడ్ అవ్వాలా వాటికి? స్విచెస్ కి రౌటర్స్ కి ఉంటది, నెట్వర్క్ రౌటర్స్ కి ఎస్ఎస్హెచ్ ఉంటది, స్విచెస్ కి ఆబ్వియస్లీ ఉండదు కదా. అవును. సో ఆ మాడ్యూల్ ఉందా అసలు యాన్సిబుల్ లో? లేదు, ఆ మాడ్యూల్ చెక్ చేశాను. అప్పుడు మీరు ఓన్ గా డెవలప్ చేసుకోవాలి పైథాన్. పైథాన్ చేయాలా? పైథాన్ లో వర్క్ అవుతుందా? ఇప్పుడు యాన్సిబుల్ లో కస్టమ్ మాడ్యూల్స్ ని డెవలప్ చేసుకోవచ్చు పైథాన్ లో. ఇప్పుడు Okay. అథెంటికేషన్ ఎస్ఎస్హెచ్ అనేది లేకపోయినా ఇప్పుడు మీ స్విచ్ కి ఎలా కనెక్ట్ అవుతున్నారు? త్రూ ల్యాప్టాప్? డైరెక్ట్ ఐపీ ద్వారా కనెక్ట్ అవుతాం వర్చువల్. అంటే ఏ ప్రోటోకాల్ యూస్ చేస్తున్నారు? ప్రోటోకాల్ అంటే అది వాయిస్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ వాయిస్. ఓకే, ప్రోటోకాల్ అంటే నాకు పెద్ద ఐడియా లేదు. ఇప్పుడు మనం ఒక దానికి కనెక్ట్ అవుతున్నాం అంటే ప్రోటోకాలే కదా. ఇప్పుడు facebook.com కి నేను లాగిన్ అవుతున్నానంటే ఏం ప్రోటోకాల్ అది? ఏంటి facebook.com కి నేను లాగిన్ అవుతున్నాను అంటే ఏం ప్రోటోకాల్ అది? తెలియదు. HTTP ప్రోటోకాల్. ఓకే. లైనక్స్ సర్వర్ కి లాగిన్ అవుతున్నామంటే SSH ప్రోటోకాల్. ఇప్పుడు స్విచ్ SSH పైన లేదు అన్నప్పుడు మీరు ఇప్పుడు ఎలా అయితే కనెక్ట్ అవుతున్నారో మీ ల్యాప్టాప్ నుంచి, దానికంటే ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేను పింగ్ google.com అంటే అదొక పింగ్ అనేది ఒక ప్రోటోకాల్. అది నేను సర్వర్ లోపలికి నాకు యాక్సెస్ రావట్లా. ఇప్పుడు HTTP అనేది ఏంటి? ఫేస్బుక్ సర్వర్ లోపలికి నాకు యాక్సెస్ వస్తుంది, ఫేస్బుక్ సర్వర్ లో ఉండే నా ప్రొఫైల్ కి నాకు యాక్సెస్ వస్తుంది. SSH అంటే ఏంటి? కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ వస్తుంది. పింగ్ అంటే ఎంతవరకు యాక్సెస్ వస్తుంది? జస్ట్ దాన్ని మనం కట్ చేసి వదిలేంత వరకు వస్తుంది. టెల్నెట్ అంటే ఎంతవరకు యాక్సెస్ వస్తుంది? ఆ లోపల ఉండే పోర్ట్ వరకు యాక్సెస్ వస్తుంది. అట్లానే మీ స్విచ్ మీరు కనెక్ట్ అవుతున్నారు అంటే ఆ స్విచ్ కంటే ఒక ప్రోటోకాల్ ఏదో ఒకటి ఉంటుంది. స్విచ్ పేరు ఏంటి? స్విచ్ పేరు స్పార్క్ అంటాం మేము. యాక్చువల్లీ స్పార్కా? ఏ కంపెనీ? మేము మోటరోలా కంపెనీ. యాక్చువల్లీ నేను లైనక్స్ మీద పని చేసేది, కాకపోతే వాళ్ళు ఒక టాస్క్ ఇచ్చారు, వాళ్ళకి తెలియదు అనమాట డెవలప్ చేసేది. నెట్వర్క్ గైస్ 2 ఉన్నారు, వాళ్ళకు ప్రతి వీకెండ్ బ్యాకప్ తీసుకోవాలి ఒక కమాండ్ ఇచ్చి ప్రతి స్విచ్ లోకి వెళ్ళి. సో అలా ఎందుకు వెళ్ళడం అని నేను ఒక స్క్రిప్ట్ రాశాను. అవి చేస్తుంటే ఎస్హెచ్ ఫెయిల్డ్ వస్తుంది. సో ఇంకా నేనేం డిసైడ్ అయినా ఫైనల్ గా స్విచ్ పేరు చెప్పండి.
స్విచ్ పేరు వచ్చేసి స్టాక్స్ స్పెల్లింగ్ అంటాం. స్విచ్ పేరు ఏం లేదు, ఎక్స్ట్రీమ్ స్టాక్ అంతే. స్పెల్లింగ్ ఎక్స్ట్రీమ్ EX ఇదేనా? TREME. ఓకే. అదే. ఇదా కింద టిఎస్. ఫోటోలో ఉంది కదా బ్లాక్ కలర్, అదే సేమ్. ఓకే. సో దీనికి మెకానిజం వచ్చేసి అదే. ఇది మీ మాన్యువల్ చెక్ చేయాలి మీరు. ఓకే. సో ఈ స్విచెస్ అనేది జనరల్లీ ల్యాప్టాప్ నుంచి డైరెక్ట్ గా కనెక్ట్ అవుతుంటారు త్రూ ఈథర్నెట్. మరి దీనికి ఐపీ అడ్రస్ ఉంది కానీ కాబట్టి నేను ఆబ్వియస్లీ అతన్ని సలహా అడిగింటే, ఒక అతన్ని ఎక్స్పీరియన్స్ కానీ, నువ్వు CI/CD నుంచి జెన్కిన్స్ ట్రై చేయి, దాంట్లో SH అవసరం లేదు అని చెప్పాడు. అది కూడా ట్రై చేద్దామని ఈ రోజు ఇంకా చేద్దామని CI/CD జెన్కిన్స్ అనేది పక్కన పెడితే, జెన్కిన్స్ అనేది ఏం చేస్తుంది, మీరు ఏం ఇస్తే దాన్ని రన్ చేస్తుంది తీసుకెళ్ళి. అవును. జెన్కిన్స్ ఏం కొత్తగా ఏమి యాడ్ చేయదు. ఓకే. దానికి కూడా SH కనెక్టివిటీ ఏం కావాలా CI/CD కూడా? సో యాక్చువల్లీ SSH లాగిన్ అనేది ఉంది దీనికి. ఓకే. జెన్కిన్స్ అనేది ఒక మిడిల్ మ్యాన్, మీరు ఏ కమాండ్ ఇస్తే అది తీసుకుంటున్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే. మేము జస్ట్ ఒక కమాండ్ ఇస్తాం అంతే, స్విచ్ లెక్ కనెక్ట్ అయ్యి జస్ట్ అది ఒక ఏంటి ఆ కమాండ్ కమాండ్? బ్యాకప్ మాదిరి వచ్చేస్తాయి. ఆ కమాండ్ కమాండ్ ఏదైతే ఇస్తున్నారో మీరు, ఆ కమాండ్ మీ Ansible లోనే ఇవ్వండి. ఓకే. త్రూ షెల్ మాడ్యూల్ ఆర్ కమాండ్ మాడ్యూల్. సేమ్ సెల్ మాడ్యూలే ఇచ్చాను. సెల్ మాడ్యూల్ కానీ కమాండ్ మాడ్యూల్ రెండు ట్రై చేశాను. కానీ ఫస్ట్ SH కనెక్టివిటీ ఫెయిల్ అయిపోతుంది, దానికి కనెక్ట్ అవ్వలేకుంది. అది కానీ పింగ్ అవుతుంది అక్కడి నుంచి ఇక్కడికి. సో అది మీరు చూడండి, ఇంకా ఇంతకు మించి మనం ఇక్కడ డిస్కస్ చేయలేం, బికాజ్ వీ డోంట్ హ్యావ్ ఫుల్ యాక్సెస్ కాబట్టి. ఓకే. మళ్ళీ అయినా నేను కాల్ చేస్తాను. శ్రవంతి. శ్రవంతి అన్మ్యూట్. దర్శన్ వీడి. Hi Shivana, good morning. యా హాయ్, గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ఇందాక సౌమిత్ అండ్ ఒక పర్సన్ అడిగారు కదా, సేమ్ డౌట్ ఉంది అడిషనల్. ఎందుకంటే నాది ఇప్పుడు 3 years కంప్లీట్ అవుతాం. అంటే మేనేజ్ సర్వీస్ అంటే నెట్వర్క్ డొమైన్ అనమాట. నైస్. ఓకే. అంటే ప్రొడక్షన్ సపోర్ట్లో నాకు ఇప్పుడు. సో నాకు కూడా సేమ్ డౌట్ ఉంది. ఇప్పుడు 3 years అవుతుంది కదా, నాకు ప్రాజెక్ట్స్ ఇలా పెట్టడం, లేకుంటే ఇలా చెప్పడం, లేకుండా HR కానీ లేకుంటే టెక్నికల్ మేనేజ్మెంట్. సో సేమ్ డౌట్ ఉంది, మీరు ఇందాక క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. యా, అది మీరు ఇంకొకసారి సెషన్ కూడా చూడండి. రెజ్యూమ్ సెషన్ లో ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేసాం. చాలా ఇంతకుముందు ఈ సెషన్ లో కూడా డిస్కస్ చేసాం మనం, ప్రాజెక్ట్ అంటే ఏంటి అనేది. ఓకే. డెవలపర్స్ ని మీ ప్రాజెక్ట్ గురించి చెప్పమనడం వేరే, డెవాప్స్ ఇంజనీర్స్ మీ ప్రాజెక్ట్ గురించి చెప్పమనడం వేరే. అవునా? సో అంటే కొంచెం డౌట్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద క్లారిఫికేషన్. అండ్ ఇది మీటప్ అన్నారు, ప్లాన్ చేస్తారు? అది ప్లాన్ చేసాము, కుదరలేదు ఈసారి. బట్ డెఫినెట్లీ ఒకసారి అయితే పెడతాము. ఓకే, షూర్ షూర్. ఆ డీటెయిల్స్ అంతా ఉన్నాయి. అండ్ కొంతమంది గిఫ్ట్ కార్డ్స్ కూడా పంపించాలి, ఆ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మేబీ పంపించేస్తాం ఈ వీకెండ్ లో. ఖచ్చితంగా ఉంటుంది. సో మనం ఎప్పుడు టచ్ లోనే ఉంటాం త్రూ స్లాక్ అండ్ క్యూఏ సెషన్స్. ఖచ్చితంగా మీటప్ పెడదాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వినోద్ కుమార్. హలో. హాయ్ శివ, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. నాకు 4.3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది డెవలప్స్ మీద. నేను ప్రీవియస్ వర్క్ చేశాను, లేయర్స్ లో నా జాబ్ పోయింది. ఫెడెక్స్ వర్క్ చేశాను 3 years. నేను ప్రొడక్షన్ సపోర్ట్ వర్క్ చేశాను 4 years. ఓకే. వాళ్ళు ఇప్పుడు హెచ్ఆర్లు ఎట్లా అయిందంటే, అంటే ఎందుకు 4 years అదే కంపెనీలో వర్క్ చేసావు, వాళ్ళు హెచ్ఆర్లు వర్క్ చేయొచ్చు 10-15 years వర్క్ చేస్తారు ఒకటే కంపెనీలు. కానీ డెవలపర్లు కానీ డెవలప్స్ టీమ్ కానీ ఒకటే 4 years ఒకటే కంపెనీలో ఎందుకు వర్క్ చేసావు, ఎందుకు స్విచ్ కాలేదు అనే క్వశ్చన్లు ఎక్కువ అడుగుతున్నారు. ఒకే కంపెనీలో పనిచేసినందుకు వాళ్ళకి ఇబ్బంది ఉందా? అది మెయిన్ క్వశ్చన్. అదే 4 years ఎందుకు ఒకటే కంపెనీలో వర్క్ చేసావు అనేది క్వశ్చన్. అదేంటది, మనం
ఇప్పుడు నేను 2 ఇయర్స్‌కి ఒక కంపెనీ చేంజ్ అవుతాను. అప్పుడు వాళ్ళు ఏం అడుగుతారంటే, ఎందుకు ఫ్రీక్వెంట్‌గా చేంజ్ అవుతున్నావు అని అడుగుతారు. అది ఇంకా ఇప్పుడు అది మీరు ప్రాబ్లం. చెప్పుకోవాలి దాన్ని. ప్రాబ్లమ్ ఏం లేదు అది. ఎందుకు ప్రాబ్లమ్? మీరు ట్రస్టెడ్ ఎంప్లాయీ అది. కానీ ప్రాబ్లమ్ ఏముంది? యు ఆర్ ఎ ట్రస్టెడ్ ఎంప్లాయీ. నేను 4 మంత్స్ నుంచి మీ క్లాస్ కూడా జాయిన్ అయ్యాను. 4 మంత్స్ నుంచి బాగా ట్రై చేస్తున్నాను. కాల్స్ ఏం లేవు. ప్రస్తుతానికి ఎట్లుంది అనేది ఒకసారి అడుగుదాం మిమ్మల్ని. కాల్స్ ఏమన్నా ఇట్లా ఉన్నాయా? ఏం లేదు బ్రో. కాల్స్ లేకపోవడం ఏం లేదు. కాల్స్ ఉన్నాయి. మీరు 4 ఇయర్స్ ఎందుకు ఒకే కంపెనీలో వర్క్ చేసావు అనే దానికి మీరు చాలా స్ట్రాంగ్‌గా చెప్పండి. బికాజ్ ఐ యామ్ ఎ ట్రస్టెడ్ ఎంప్లాయీ. ఐ డోంట్ చేంజ్ కంపెనీ జస్ట్ ఫర్ సాలరీ హైక్స్. ఇది ఫస్ట్ అది టైం ఒకటి. వింటున్నా నేను. ఇలా 4 ఇయర్స్ ఎందుకు ఒకే కంపెనీలో చేసావు అని అడగడం. ఇది నేను కానీ చాలా సార్లు 2-3 టైమ్స్ హెచ్ఆర్లు ఇదే రేట్ చేశారు. వాళ్ళు హెచ్ఆర్లు మేబీ వాళ్ళకి ఏమి డొమైన్ కావాలి అంతేగాని ఇది అంతా ఎన్ఆఫ్ బిజినెస్ వాళ్ళకి ఎన్ని నేనైతే ఇయర్స్ వర్క్ ఫస్ట్ చేసిన. టైం వింటున్నా ఇలా. నేను కూడా 2-3 సార్లు షాక్ అయినా. ఎందుకు 4 ఇయర్స్ పర్టికులర్ గా అదే కంపెనీలో ఎందుకు స్విచ్ కాలేదు అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఏం లేదు. అంతే నా డౌట్స్. Yeah, okay. So thank you. I'm happy to share శివ few శివ news. గారు So we ఒక్క are officially signed up with AWS Startup. AWS Startup, AWS Activate, they recognized our idea, they recognized our work. And then we appeared in lot of newspapers like Enadu, Business, Outlook India. So ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే, సో వీఆర్ ఇంప్రూవింగ్ ద స్టాండర్డ్స్. స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, మైక్రోసాఫ్ట్ స్టార్టప్, గూగుల్ స్టార్టప్, వీటన్నిటికీ అప్లికేషన్స్ పంపించున్నాం. స్లోగా 1 by 1 మొత్తం యాక్టివేట్ అవుతున్నాయి. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, మీటింగ్ ద ప్రాజెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ టెక్నాలజీ టీచింగ్ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్. ఇవి 2 కోర్ వాల్యూస్. ఇవి ఎప్పటికీ చేంజ్ అవ్వవు. సో వెన్ ఎవర్ ఐ ఆల్వేస్ కండక్ట్, నేను ఐఆమ్ సెషన్స్ కండక్ట్ చేశాను కదా, అవి కూడా చూడండి. అండ్ కొత్తగా ఇంకా చాలా సెషన్స్ కండక్ట్ చేస్తాం. విల్ కీప్ ఇట్ ఇన్ యూట్యూబ్. ఎస్, చెప్పండి ఎవరు? శివ గారు, అది ఏం లేదు సార్. ఇది ఇప్పుడు 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టామంటే అది డెవలప్స్ ఇంజనీర్ కింద పెట్టొచ్చు, సీనియర్ డెవలప్స్ ఇంజనీర్ పెట్టాలా? అది మీ ఇష్టం బ్రో. అంటే పర్టికులర్ ఇన్ని ఇయర్స్ అనేది దాన్ని బట్టి సీనియర్ అనేది ఉంటుంది. అగైన్ ప్రాజెక్ట్ బట్టే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ సార్, ఇది ఇప్పుడు కొత్త బ్యాచ్కి మీరు న్యూ రిలిక్ యాడ్ చేశారు కదా, ఆ టైంకి మమ్మల్ని అది ఇన్వైట్ చేస్తారా రీజన్కి? అవి నేను కుదిరితే అవి నేను యూట్యూబ్లోనే పెట్టేస్తాను బ్రో. అవి సంథింగ్ నేను మానిటరింగ్ మీద డీటెయిల్గా కొంచెం యూట్యూబ్లోనే పెడదాం అనుకుంటున్నా. సో ఎక్స్ట్రా ఏమైనా కంటెంట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ నేను యూట్యూబ్లో పెడుతూ ఉంటాను. నెక్స్ట్ మీరు ఐఏఎం క్లాసెస్ చెప్పారు కదా, 4 అది జస్ట్ ఏంటి అంటే మనం జనరల్గా మన డైలీ వర్క్లో చేసేదే ఉండదు, కాకపోతే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూవే చెప్పారు కదా. అది లేదు, మనం డైలీ కూడా ఇప్పుడు మనం చేసాం కదా, చాలా రోల్స్ క్రియేట్ చేసాం కదా. ఆ ఇంప్లిమెంట్ మనం చేస్తే మనకి యాక్సెస్ ఉండదు అనుకుంటా. విత్ ఇన్ ద ప్రాజెక్ట్ మనకు ఉంటుంది ఒక లెవెల్ ఆఫ్ యాక్సెస్. ఒకవేళ మీకు లేకపోయినా మీరు నాకు ఇలా కావాలి అని మీరు చెప్పాలి. ఇప్పుడు ఒక టీంకి మీరు కమ్యూనికేట్ చేయాలి అంటే మీకు యాక్సెస్ లేనప్పుడు మీరు ఇవ్వాలి కదా వాళ్ళకి. అదే అసలు ఇవ్వాలంటే మీకు తెలిసి ఉండాలి కదా ఫస్ట్ థింగ్. ఓకే. నెక్స్ట్ సార్, ఇంకొక 2 క్వశ్చన్స్. ఇప్పుడు మనం డాకర్లోని ఇమేజ్ క్రియేట్ చేసినప్పుడు ఆ ఇమేజ్ ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ అంటే ఏ వర్షన్ అనేది ఎవరైనా డిసైడ్ చేస్తారా, లేకపోతే అది ఏదైనా తీసుకున్నా పర్లేదా? ఇమేజ్ ఏది? ఏ ఇమేజ్? బేస్ ఇమేజా? బేస్ ఇమేజెస్. బేస్ ఇమేజ్ అనేది మన అప్లికేషన్ బట్టి, అది ఆబ్వియస్లీ డెవలపర్స్ డిసైడ్ చేస్తారు. డెవలపర్ వర్షన్ కూడా, బికాస్ దే నోస్ ఎవ్రీథింగ్. యా. ఓకే. నెక్స్ట్ ఇది మనకి అన్నేమ్డ్ ఈ లొకేషన్స్ చెప్పారు కదా, అంటే డేటా స్టోరేజ్ గురించి అండ్ నేమ్డ్ ఇది. అది ఇప్పుడు అంటే సెవరల్ కంటైనర్స్ ఉంటాయి కదా, అన్నేమ్డ్ ఏం చెప్పాను అంటే ఈ పర్టికులర్ లొకేషన్లోని మనం అంటే కంటైనర్ ఇప్పుడు అంటే వాల్యూమ్స్ రిలేటెడ్ అంటే కంటైనర్ ఇది డౌన్ అయినా సరే డేటా పోకుండా ఉండాలంటే మనం విత్ ఇన్ లైనక్స్ సర్వర్లోనే ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు. బయట చెప్పాను కదా, స్టాటిక్ ప్రొవిజనింగ్, డైనమిక్ ప్రొవిజనింగ్. ఎస్. ఓకే. అది అంటే పర్టికులర్ చాలా కంటైనర్స్ ఉంటాయి కదా, ఏ లొకేషన్లో మనం సేవ్ చేస్తున్నాం డేటా అనేది అంటే ఎలా ఎక్కడన్నా అది మన బిజినెస్ అనేది ఒక లొకేషన్లో ఉంటే మన రీజన్ అదే మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకున్నామంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క సర్వర్స్ మొత్తం ఇండియాలోనే ఉంటాయి. సో మనం ఎనేబుల్ చేసేది ముంబై అండ్ హైదరాబాద్ మాత్రమే. ఓకే. ఓకే, రిమైనింగ్ రీజియన్స్లో మనం ఆపరేట్ చేయం. నెక్స్ట్ ఒక 3 టూల్స్ గురించి. ఇది అంటే నేను మొన్న నాకు జాబ్ రోల్స్లో వచ్చాయి.
JFrog అనేది కూడా మనం నెక్సస్ స్పేస్లో యూజ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ లైక్ నెక్సస్, నో చేంజ్, 100% సేమ్. రెడ్ హ్యాట్ ఓపెన్ షిఫ్ట్ అనేది మళ్ళీ ఇది ఆర్కెస్ట్రా టూల్ ఇది 95% సేమ్ యాజ్ EKS. రిమైనింగ్ 5% దే హ్యావ్ దేర్ ఓన్ UI అంతే. ఓకే. రూబీ రైల్స్ AWS అంటే మనకి ఏం సార్ రూబీ రైల్స్ ఆల్రెడీ డెప్రికేటెడ్ లాంగ్వేజ్ అది. అది ఇది చెఫ్ లో యూస్ చేశారు రూబీ రైల్స్. ఓకే. రూబీ ఇస్ కంప్లీట్లీ డెప్రికేటెడ్. ఓకే. ఓకే. అంటే మన డెవాప్స్ రిలేటెడ్. నో, అది చాలా ఓల్డ్ చెఫ్ లో. Nobody is using. ఒక జాబ్ డిస్క్రిప్షన్ లో ఇది ఇచ్చారు, రూబీ రైల్స్ కావాలన్నట్టు. రూబీ రైల్స్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అది పెద్దగా ఎవరు యూజ్ చేయరు. రూబీ డెప్రికేట్ అయింది అనుకుంటా. రూబీ రైల్స్ అనేది రూబీ రైల్స్ ఇస్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జస్ట్ లైక్ జావా. ఓకే, జావా PHP లాగా ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి యూజ్ చేస్తారు. గో లాంగ్వేజ్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం సార్ ఇది? ఇప్పుడు మీరేం నా స్టాఫ్ అన్ని క్వశ్చన్స్ నా పైన వేస్తున్నారు అన్ని లాంగ్వేజ్ గురించి. లేదు, జస్ట్ రెండు గో లాంగ్వేజ్ పర్ల్ అంటే నాకు వస్తున్నాయి అన్నమాట రిక్వైర్మెంట్లు. ఏంటి మీరు US లో ఉన్నారు, మీరు పెట్టిన అక్కడ మీ కన్సల్టెన్సీ వాళ్ళు యూస్ చేసే స్ట్రాటజీ మీకు 10 years 12 years ఎక్స్పీరియన్స్ పెడతారు కాబట్టి డిఫరెంట్ అవి ఉంటాయి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అడుగుతుంటారు. గో లాంగ్వేజ్ ఇస్ ఆల్సో అగైన్ అది కొత్తగా వచ్చిన లాంగ్వేజ్, దాని స్క్రిప్టింగ్ సేమ్ లైక్ పైథాన్ స్క్రిప్టింగ్ కి యూస్ చేయొచ్చు, అప్లికేషన్ డెవలప్మెంట్ కి కూడా యూస్ చేయొచ్చు. ప్రొమిథియస్ అనేది గో లాంగ్ పైననే డెవలప్ అయింది. ఓకే సార్. అయితే సో మీరు అప్లికేషన్ ఇప్పుడు మన గో లాంగ్వేజ్ మనకు కూడా ఉంది కదా డిస్పాచ్, ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్ట్రక్చర్ ని అర్థం చేసుకోవాలి. Node.js అన్నప్పుడు .js ఫైల్స్ ఉంటాయి, package.js అని ఉంటుంది. జావా అయినప్పుడు .java ఫైల్స్ ఉంటాయి, form.xml ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ మాత్రమే మీరు అర్థం చేసుకోండి. ఓకే, పైథాన్ అన్నప్పుడు .py ఫైల్స్ ఉంటాయి, requirements.txt ఉంటుంది, బిల్డ్ టూల్ ఫైల్ ఎక్స్టెన్షన్స్ ఏముంటాయి, బిల్డ్ టూల్ ఏంటి, దానికి యూస్ చేసే బిల్డ్ కమాండ్ ఏంటి, అండ్ దెన్ బిల్డ్ ఫైల్ ఏంటి. అది ఏ లాంగ్వేజ్ అయినా కూడా ఈ 3 థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మన ప్రాజెక్ట్ లో స్ట్రక్చర్స్ చూడొచ్చు మీరు. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉంటే లెట్స్ డిస్కస్ ఇన్ అదర్ Q&A సెషన్స్. రాహుల్ దేశ్రాజ్. రాహుల్ దేశ్రాజ్. రాహుల్. రాహుల్ యూ కెన్ అన్మ్యూట్. హలో సార్. హాయ్, చెప్పండి. సార్ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే అందరికి ప్రాపర్గా లింక్డ్ఇన్ ఇంకా గిట్హబ్ మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే నన్ను లాస్ట్ ఇంటర్వ్యూస్ లో అడిగారు. ఓన్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. అది నేను ఇచ్చే సజెషన్ సార్. కెన్ యూ ప్లీజ్ అలౌ మీ టు షేర్ మై స్క్రీన్ సార్? ఐ విల్ షో యూ హౌ హావ్ ప్రిపేర్డ్ మై నోట్స్. షూర్. సో రాహుల్ కంపెనీలో జాయిన్ అయ్యాడు ఆల్మోస్ట్ 3 weeks 2 weeks అయింది. ఓకే, రాహుల్ లింక్డ్ఇన్ ఒకవేళ కానీ గిట్హబ్ దీనికి గిట్హబ్ వాళ్ళకి ఎందుకు చూపించడం? నేనేం చూపెట్టా అంటే వాళ్ళు నన్ను EC2 ఇన్స్టెన్స్ ఎట్లా క్రియేట్ చేయమని చెప్పి అడిగారు. సో అది గిట్హబ్ కి పుష్ చేసి సర్వర్ లో క్లోన్ చేయమని చెప్పి అడిగారు. సో మనకి గిట్హబ్ లేకుంటే మనం ఎలా చూపిస్తాం, అప్పటికప్పుడు క్రియేట్ చేయలేం కదా మనం. సో ఓకే గిట్హబ్ అకౌంట్. ఓకే, గిట్హబ్ అయితే ఆటోమేటిక్ గా ఉంటుంది మన క్లాసెస్ లో మినిమం ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి, బికాస్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ గిట్హబ్ లోనే ఉంది కాబట్టి. ఓకే, కెన్ షేర్. ఈజ్ మై స్క్రీన్ విజిబుల్? నేను టాపిక్ వైజ్ గా నా సార్ చెప్పినట్టు టాపిక్ వైజ్ గా నేను ప్రిపేర్ చేసుకున్నాను నా ఓన్ నోట్స్. ఇప్పుడు ఫస్ట్ సార్ లైనెక్స్ స్టార్ట్ చేశాడు కదా, సో లైనెక్స్ కి ఏమేమి కీ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ ఇలా నేను ప్రిపేర్ చేసుకున్నాను. అలా టాపిక్ వైజ్ గిట్, షెల్ స్క్రిప్ట్,
అలా ఈ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే మనకి ముందు రోజు ఇంటర్వ్యూ ఉంది అనుకోండి, రఫ్గా మనం గో త్రూ అవ్వచ్చు. అన్ని ఇప్పుడు నోట్స్ అంటే రికార్డింగ్ వీడియోస్ అన్ని ఒక టైంలో చూడలేం కదా. సో ఇది ఒక అడ్వాంటేజ్, మనం ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మనకి కొంచెం కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఇలా ప్రతి టాపిక్ వైజ్ నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ నేను ఆల్మోస్ట్ ఒక 10 పైన ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. నేను ఆల్మోస్ట్ ఒక 5 వరకు క్రాక్ చేశాను. సో నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నన్ను ఏమేమి అడిగారు అన్ని ఆన్సర్స్తో పాటు రాసుకున్నాను. యాక్చువల్లీ సినారియో బేస్డ్ అవన్నీ, డాకర్, క్యూబర్నెటీస్. ఎంత పర్సెంటేజ్ మ్యాచ్ అయ్యి మనం డిస్కస్ చేసిన కోర్స్లో మీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్? ఆల్మోస్ట్ 85 వరకు అయ్యాయి సార్. ఇది కూడా అడిగారు, బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు ఏది వాడారు అని చెప్పి. మీరు ఏదైతే చెప్పారో నేను అదే సేమ్ గా ఏం చెప్పాను. ఓకే, ఓకే. సో ఈ క్వశ్చన్స్ నేను పుష్ చేస్తాను రాహుల్ దగ్గర నుంచి తీసుకొని. బట్ ఒక్కటే థింగ్, ప్రాక్టీస్. మనం డిస్కస్ చేసే ప్రతి పాయింట్ నుంచి ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా రావచ్చు. అవును సార్, మీరు ఏదైతే పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ చేశారో అది మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ లో అడిగారు. నాట్ కి ఐజీ, అది ఇంటర్నెట్ గేట్వే డిఫెన్స్, ఈబిఎస్, ఈఎఫ్ఎస్. ఇంకా మీరు చెప్పినవి మోస్ట్లీ కవర్ అయిపోయాయి సార్. ఇప్పుడు టెరాఫామ్ లో అనుకోండి, స్టేట్ అంటే అడిగారు, అది కామన్ క్వశ్చన్. రిమోట్ స్టేట్ ఏదైతే మీరు చెప్పారో అదే నేను ఇంప్లిమెంట్ చేసి చెప్పాను. మీరు చెప్పిన ట్రైనింగ్ ఇంకా నేను ప్రాక్టీస్ చేసింది నాకు చాలా హెల్ప్ అయింది సార్. సో I would like to say thank you so much for your training and support. You have shown me. Most welcome, Rahul. So you achieved your package. Yes, sir. I have achieved my package. So I'm very grateful to you. రాహుల్, మీరు ఎంత ఎక్స్పీరియన్స్ మీద ట్రై చేశారండి? నేను 3+ పెట్టాను. 3+, ఓకే. మీరు 76 బ్యాచ్ అండి మీది? మీ 76 బ్యాచ్ కరెంట్ బ్యాచ్ అని మీది? ప్రీవియస్ బ్యాచ్ అండి? ప్రీవియస్ బ్యాచ్. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే మనం క్యూబర్నెటీస్ కి వచ్చినప్పుడు సో యూ కెన్ ప్రిపేర్ యువర్ రెజ్యూమ్ అండ్ దెన్ యూ కెన్ అప్లై. సో నేను అప్పుడు చెప్పాను కదా, సో లైక్ 3-4 వీక్స్ నుంచి మనం చాలా అలర్ట్స్ పంపిస్తున్నాం అప్లై చేయమని. అండ్ వీఆర్ రైటింగ్ ఫ్యూ ప్రోగ్రామ్స్ టు స్క్రేప్ లింక్డ్ఇన్ లో జాబ్ అలర్ట్స్ /DevOps అని ఉండేవి స్క్రేప్ చేసి ఆ అలర్ట్స్ ని పుష్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో యాక్టివ్గా అప్లై చేయండి. బట్ ఓన్లీ ఒక్కటే థింగ్, ప్రాక్టీస్. మనం వింటున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగినప్పుడు ప్రాక్టీస్ చేసి ఉంటేనే ఆన్సర్ వస్తుంది, లేకపోతే ఆన్సర్ అనేది ప్రాపర్గా రాదు, అర్థమైపోతుంది. నేను ఎవ్రీడే నౌకరీ కూడా అప్డేట్ చేస్తున్నాను సార్. మై రిక్రూటర్ యాక్షన్స్ ఆల్మోస్ట్ ఇట్ రీచ్ అవుట్ టు 274. ఎస్టర్డే ఆల్సో ఐ గట్ ద కాల్ సార్. ఎందుకంటే రెజ్యూమ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. నేను 16 days కింద అప్డేట్ చేశాను, స్టిల్ ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ కాల్స్. ఎందుకంటే 16 days నుంచి ఎందుకు అప్డేట్ చేయాలంటే నేను ప్లేస్ అయిపోయాను కాబట్టి చేయలేదు. ఓకే, నైస్. యూ కెన్ అప్డేట్ నౌకరీ, లైక్ నాట్ లుకింగ్ ఫర్ జాబ్ అన్నట్లు. రాహుల్తో ఎనీహో ఒక పాడ్కాస్ట్ చేస్తున్నాను. ఐ లాస్ట్ మోర్ క్వశ్చన్స్. Thank you so much, Rahul. Yeah, thank you so much for your support, sir. Most welcome. Kaushik Tittakavi. హాయ్ శివ్ గారు. Yeah, hi. నిన్న నేను యాక్సెంచర్కి ఇంటర్వ్యూ ఇచ్చానండి. అక్కడ ఒక క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మనం టెరాఫామ్ రన్ చేసినప్పుడు ఎన్నిటర్న్ ప్లాన్ రన్ చేసినప్పుడు మనకి టిఎఫ్ స్టేట్ అనేది ఒకటి వస్తుంది కదా, దాంట్లో మనకి కాన్ఫిగ్స్ అన్ని మనం ఏదైతే రన్ చేసామో అవి కాన్ఫిగ్ అవుతాయి. దాంట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం మాన్యువల్ గా డిలీట్ చేసినప్పుడు ఇన్స్టాన్సెస్ ని అది అక్కడ దాంట్లో రిప్లికేట్ అవ్వకుండా ఉండడానికి మనం ఎలా డిలీట్ చేయొచ్చు? అంటే స్టేట్ ఫైల్లో కూడా రిమూవ్ చేయాలి. స్టేట్ ఫైల్లో రిమూవ్ చేసి రిసోర్స్ ని కమెంట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు ఒక 5 EC2 ఇన్స్టెన్సెస్ రన్ చేస్తున్నాం, ఒకటి డిలీట్ చేశారు. ఇప్పుడు మీరు మళ్ళీ టెరాఫామ్ రన్ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ క్రియేట్ అవుతుంది. బట్ మనకు క్రియేట్ అవ్వకూడదు కదా. అవును, ఈ కమెంట్ చేసుకోవాలి. క్రియేట్ అవ్వకూడదు అంటే ఆ రిసోర్స్ ని కమెంట్ చేస్తే ఏమవుతుంది? టెరాఫామ్ స్టేట్ ఫైల్లో ఉంది,
అవును. దాన్ని కూడా రిమూవ్ చేయాలి. ఓకే. స్టేట్ ఫైల్‌లో కూడా రిమూవ్ చేసుకోవాలి. స్టేట్ ఫైల్ రిమూవ్ చేయాలి, రిసోర్స్ని కమెంట్ చేయాలి. ఓకే. ఓకే. ఇప్పుడు ఇంకొకటి యాన్సిబుల్‌లో ఇప్పుడు మనకు నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. ఇన్స్టాన్సెస్ ఉన్నప్పుడు మనం కొన్ని ఇన్స్టాన్సెస్‌కి అబోవ్ వెర్షన్ ఇవ్వాలి, కొన్ని ఇన్స్టాన్సెస్‌కి బిలో వెర్షన్ ఇవ్వాలి. అంటే కొన్ని సిస్టమ్స్‌కి మనం అబోవ్ వెర్షన్ పంపించాలి, బిలో వెర్షన్ పంపించాలి. అయితే ఎలా కాన్ఫిగర్ చేస్తారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు. దానికి నేను మీ ఆన్సర్ ఎలా చెప్తారండి? ఏం వర్షన్ అసలు? ఇప్పుడు మనం కాన్ఫిగ్ చేస్తాం కదా, యాన్సిబుల్ ఇవి సిస్టమ్స్ కాన్ఫిగరేషన్ పంపిస్తాం కదా, మేనేజ్ చేస్తాం కదా. అయితే ఒక టూల్ అబౌవ్ వర్షన్ కొన్ని సిస్టమ్స్ కి ఇన్స్టాల్ చేయాలి, కొన్ని సిస్టమ్స్ బిలో వర్షన్ కాన్ఫిగర్ చేయాలి. మీరు గ్రూపింగ్ చేసుకుంటాం కదా మనం. గ్రూపింగ్ చేసుకున్నప్పుడు గ్రూపింగ్ లో మనం అలా ఒక పర్టికులర్ గ్రూప్ ని మీరు టార్గెట్ చేయొచ్చు. యా, అదే కదా ఇంకా మెయిన్ థింగ్ గ్రూపింగ్ అయితే. అవునవును. నేను అదే చెప్పాను. ఓకే ఓకే. సతీష్. హాయ్ అన్న, గుడ్ మార్నింగ్. యా హాయ్, గుడ్ మార్నింగ్. నాకు 1 year ఎక్స్పీరియన్స్ ఉందన్న, కానీ నాకు ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ లేదు. బెంచ్ మీద ఉన్నాను. ఇలా నేను బయట వెళ్ళొచ్చా మళ్ళీ ఇట్లా పెట్టుకుని రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని? టెన్షన్ అనిపిస్తే వెళ్ళండి. అదే అన్న, కాల్స్ వస్తాయి రావు అని. ఏ కంపెనీ? అది హెచ్సిఎల్. మీరు చెప్పండి మీ స్కిల్ ఏంటి ఇప్పుడు? అంటే నాకు జావా సిలైన్ మీద ట్రైనింగ్ ఇచ్చారన్న, కానీ ప్రాజెక్ట్ ఏం లేదు. నేను ఖాళీగా ఎందుకు ఉండవని మీ కోర్స్ జాయిన్ అయ్యి. ఎక్కడ హెచ్సిఎల్ ఏది? మీరు ఏమైనా అకౌంట్ అలొకేట్ చేశారా మీకు? అన్నా మీకు ఏదైనా అకౌంట్ అలొకేట్ చేశారా, లైక్ బ్యాంకింగ్ క్లయింట్ కానీ అట్లా? బోయింగ్. ఓకే, మీరు అప్పుడు చెప్పండి నేను డెవాప్స్ కూడా నేర్చుకున్నాను హెచ్ఆర్ కి. అదే మీ పోర్టల్లో మీ స్కిల్ సెట్ ని చేంజ్ చేయండి, జావా ప్లస్ డెవాప్స్ అని. ఓకే, మేనేజర్కి మెయిల్ చేశాను లాస్ట్ వీకే. లైక్ రెజ్యూమ్ పెట్టి మనం ఏమేం చేశానో అంత గిటబ్ రిపాజిటరీ మెన్షన్ చేసి అన్ని పెట్టాను. అతను ఏం రిప్లై ఇవ్వట్లేదు. మీకు ఒక పోర్టల్ ఉంటుంది, ఆ పోర్టల్లో మీ స్కిల్ సెట్ ని డెవాప్స్ కిందకి మార్చుకోండి. అండ్ ఇంటర్నల్ పొజిషన్స్ ఉంటాయి, సెర్చ్ చేసుకోండి. 1 year కే చేంజ్ అవ్వడం ఎందుకు అనవసరంగా? అదే అన్న, అది కాకుండా మీకు చాలా ఛాన్స్ అన్న. నాకు ఏం కాన్ఫిడెన్స్ లేకుండే 1 year వరకు. ఈ కోర్స్ చేయడానికి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది కొంచెం నా మీద నాకు. ఓకే, సో యా నైస్. సో మీరైతే ఇది స్కిల్ సెట్ ప్రైమరీ స్కిల్ సెట్ చేంజ్ చేసుకోండి. మీ ప్రైమరీ స్కిల్ సెట్ డెవాప్స్ పెట్టుకొని సెకండరీ స్కిల్ సెట్ జావా పెట్టుకోండి. అండ్ సార్ ఇది ఏంటంటే డబ్ల్యూపీసీ టీం ఉంటుంది, మేనేజర్కి పెడితే వాళ్ళు ఏమీ రిప్లై ఇవ్వరు. డబ్ల్యూపీసీ టీం అని ఉంటుంది, వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. చూడండి WPC, and I remember there is a separate portal in HCL to search for internal open positions. Okay. Okay. Thanks. Most welcome. Krishna Aravind. Hi Shiva. Yeah, hi. So my question is how DevIn is going to impact the DevOps? అదేం లేదు యాక్చువల్లీ, నేను దానిపైన ఇంకా అందరూ చేస్తున్నారు కదా, నేనేం వీడియో చేయలేదు. బట్ ఎవరు చేసినా ఏం చెప్పింటారు కామన్ గా? సో కొత్త పొజిషన్స్ ఓపెన్ చేస్తుంది అనే కదా చెప్పింటారు. Correct. But see, so it will even take care of deployment కదా DevIn. అది ఎవరు 100% ట్రస్ట్ చేసే అంత ఉద్దేశంలో ఎవరు ఉండరు ప్రెసెంట్. మేబీ ఫ్యూచర్కి రావచ్చు, బట్ అప్పుడు ఏంటంటే మనకు AI ఆప్స్ అనేది ఒకటి యాడ్ అవుతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రియల్లీ ఇంకా ప్రొడక్షన్ లెవెల్ వెళ్ళిపోయింది, ప్రతి ఒక్క చిన్న కంపెనీస్ కూడా యాక్సెస్ వచ్చేసింది అనుకున్నప్పుడు, అంటే మెచ్యూర్ అవ్వాలి టెక్నాలజీ అనేది, మెచ్యూర్ అవ్వాలి. వచ్చిన కొత్తలో మెచ్యూర్ అవ్వదు. సో అది మెచ్యూర్ అవ్వడానికి డెఫినెట్లీ టైం పడుతుంది. సో ఆ మెచ్యూర్ అయిపోయిన తర్వాత then we will have AI ops. Okay, thank you. And quantum computing, edge computing, ఇంకా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా. సో మీరు ఏది తీసుకున్నా ఒక్క డెవినే వచ్చేసి ప్రపంచంలోని అప్లికేషన్స్ అన్నిటినీ డిప్లాయ్ చేయలేదు.
వాళ్ళు ఏంటంటే ప్రెసెంట్ ఒక చిన్న డెమో చేసి వదులుతారు మార్కెట్లోకి. ఇప్పుడు ఏదో సోరా అని ఒకటి వచ్చింది కదా, వీడియోస్ చేస్తుంది అని, అది ఇంకా యాక్సెస్ రాలేదు. సో మనం దాన్ని ట్రస్ట్ చేయడానికి డెఫినెట్లీ టైం పడుతుంది. బట్ ఫ్యూచర్ గురించి అయితే భయపడొద్దు. సో ప్రెసెంట్ మనం చేయగలిగింది చేస్తూ వెళ్దాం. ఫ్యూచర్లో వచ్చినప్పుడు యూ కెన్ అప్గ్రేడ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. డెవాప్స్లో ఒక 3-4 ఇయర్స్ వర్క్ చేయండి. తర్వాత AI ఆప్స్ వస్తుంది, దాంట్లో చేయండి. క్వాంటమ్ కంప్యూటింగ్, ఎడ్జ్ కంప్యూటింగ్ ఇవన్నీ వస్తాయి, అప్పుడు దాంట్లో చూడండి. డెఫినెట్లీ 10 ఇయర్స్ అయితే పడుతుందిలేండి ఇవన్నీ రావడానికి, అంత ఈజీ ఏం కాదు. ఇప్పుడు నా మొబైల్లో నేను ఒక బ్రౌజర్ అప్లికేషన్ బ్రౌజ్ చేస్తుంటేనే రావట్లేదు. సో వీఆర్ సో ఫార్. ఓకే, థ్యాంక్ యూ. టి శివరాం. హలో. యా హాయ్. హాయ్, గుడ్ మార్నింగ్. శివ గారు, నాకు ఒక డౌట్ ఉందండి. ఇది అంటే మినిమం ఒక 4-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెడదాం అనుకున్నాను. అంటే లాటర్ ఆన్ ప్రిమైస్ ఉండే కదా, తర్వాత క్లౌడ్కు మూవ్ అయినాం అంటే ఆ క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు దానికి ఆన్సర్ అయినా దాని గురించి కొంచెం చెప్తారు? క్లౌడ్కి మూవ్ అవడం అంటే ఏముంది, మీరు మూవ్ అయ్యమని చెప్పండి. మీరు క్లౌడ్కి ఎలా మూవ్ అయ్యామనే. ఓకే, అంటే ఎర్లియర్ ఆన్ ప్రిమైసెస్ ఉండే కదా, తర్వాత క్లౌడ్కి వెళ్ళాము అంటే ఆ క్వశ్చన్ అది రైజ్ ఎప్పుడో చేసినప్పుడు మూవ్ అయిపోయింది యాక్చువల్లీ. ఓకే. అది ఇప్పటి కాలం క్వశ్చన్ కాదు, అది చాలా ఓల్డ్ క్వశ్చన్, ఇప్పుడు ఎవరు అడగట్లేదు. అంటే లేదండి, నేను ఒక 2-3 అంటే ఒక ఇంటర్వ్యూస్ అడిగినప్పుడు కూడా ఫేస్ చేశాను. అంటే దాని గురించి చెప్తారా? క్లౌడ్ మైగ్రేషన్ అనేది అదొక పెద్ద థింగ్ అది. సో మనం చేయము యాక్చువల్లీ. సో దానికి ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీ ఆన్ ప్రిమైస్ నుంచి కంప్లీట్లీ క్లౌడ్లోకి వెళ్ళాలన్నప్పుడు కొన్ని థర్డ్ పార్టీస్ని తీసుకొస్తారు. వాళ్ళు ఏంటంటే క్లౌడ్ మైగ్రేషన్లో స్పెషలిస్ట్లు అయి ఉంటారు. సో వాళ్ళు వచ్చి మొత్తం అసెస్ చేస్తారు. అది సింపుల్గా అయ్యే పని కాదు, అది 1 ఇయర్ పైనే పడుతుంది మినిమం. సో ఫస్ట్ ఏంటంటే డేటాబేసెస్ని మన ఆన్ ప్రిమైసెస్లోనే ఉంచి, మన ఆన్ ప్రిమైస్ నుంచి క్లౌడ్కి ట్రాన్సిట్ గేట్వే క్రియేట్ చేసి, మనం ఈ ఉన్నాయి కదా ఈ అప్లికేషన్స్ లైక్ స్టేట్లెస్ అప్లికేషన్స్ని ఫస్ట్ క్లౌడ్లోకి మూవ్ చేసి అట్లా సెట్ చేస్తారు. డెవ్ ఎన్విరాన్మెంట్ ఇట్లా అంతా టెస్టింగ్ ఇలా అంతా సెట్ చేసుకున్నాక ప్రొడక్షన్కి వచ్చేప్పటికి ప్రీ ప్రొడక్షన్లో టెస్ట్ చేసి ఒక డౌన్ టైం తీసుకొని, ఒక 12 hours మినిమం డౌన్ టైం తీసుకొని అలా చేస్తారు. ఈ ఫస్ట్ స్టేట్లెస్ అప్లికేషన్స్ని క్లౌడ్లోకి మూవ్ చేసిన తర్వాత ఇంకా డేటాబేసెస్ని కూడా మూవ్ చేయాలి అంటే డేటాబేస్లో మనకి డేటాబేస్ మైగ్రేషన్ సర్వీసెస్ ఉన్నాయి. మన డేటాబేస్ డంప్స్ అన్నిటిని తీసుకెళ్ళి AWSలోకి మూవ్ చేయడానికి. ఓకే. బట్ ఇక్కడ వరకు చాలు యాక్చువల్లీ. సో డేటాబేసెస్ని ఆన్ ప్రిమైసెస్లోనే ఉంచి స్టేట్లెస్ అప్లికేషన్స్కి మాత్రమే క్లౌడ్ అనేది సరిపోతుంది. డేటాబేస్ని కూడా మూవ్ చేయాలన్నప్పుడు డేటాబేస్ మైగ్రేషన్ సర్వీసెస్ ఉన్నాయి. అవి ఏం చేస్తాయంటే డంపులు తీసుకెళ్ళి డేటాబేస్లో పెట్టి మళ్ళీ సింక్రనైజేషన్ కూడా చేస్తాయి. అంటే మీ ఆన్ ప్రిమైస్లోకి డేటా వస్తున్నప్పుడు అదే డేటాని అక్కడ కాపీ అయ్యేలాగా చేస్తాయి. ఓకే, వన్ ఫైన్ మార్నింగ్ దే విల్ టేక్ అగైన్ డౌన్ టైమ్, అగైన్ మూవ్ ద డేటాబేస్. ఓకే. ఇది చాలా కాంప్లెక్స్ థింగ్. సో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇవన్నీ మీ టీం వాళ్ళు హ్యాండిల్ చేశారని చెప్పండి. సో యు ఆర్ సపోర్టింగ్ బిజినెస్ యాజ్ యూజువల్. థ్యాంక్ యూ. వినోద్ పాలేటి. హాయ్ శివ, గుడ్ మార్నింగ్. యా హాయ్, గుడ్ మార్నింగ్. శివ, యాక్చువల్గా ఏంటంటే నేను మొన్న ఈ మొత్తం కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాక్టీస్ చేశాను మన యూట్యూబ్, అదే మన వీడియోస్ నుంచి స్పాట్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసి మల్టిపుల్ టైమ్స్ చేశాను శివ. బట్ అది అరౌండ్ ఒక $20 వరకు బిల్ పడింది. అది ఒకవేళ మనం రిఫండ్ చేసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి సార్? సో సర్వీస్ రిక్వెస్ట్ రైజ్ చేయొచ్చు, నేను చాలాసార్లు చెప్పాను. అండ్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది చూడండి, AWS అకౌంట్ క్రియేషన్ అండ్ దెన్ సర్వీస్ రిక్వెస్ట్ అనేది. ఇప్పుడు నాకు కూడా పడి ఉంటుంది. నేను 2 క్లస్టర్స్ రన్ చేస్తున్నాను కదా, ఇక్కడ సపోర్ట్ సెంటర్ నేను చూపించాను కూడా ఒకసారి. మీ సపోర్ట్ సెంటర్లోకి వెళ్ళి క్రియేట్ కేస్ రైజ్ చేయండి. $20కి అవసరం లేదు. మీరు ఏం చెప్తారంటే, సో నేను ఇలా AWS నేర్చుకుంటున్నాను, నాకు కొన్ని క్రెడిట్స్ ఇవ్వండి అన్నప్పుడు వాళ్ళకి $100 అట్లా ఎంతో ఇస్తారు అనుకుంటా. సో ఆ క్రెడిట్స్ పైన మీరు చేయండి. ఓకే. అండ్ శివ, ఇంకోటి ఇంటర్వ్యూలో అడిగారు, ఇప్పుడు యాక్చువల్గా మనం ALBకి NLBకి ACM సర్టిఫికేట్స్ మనం క్రియేట్ చేసినప్పుడు దానికి ఏమన్నా లిమిట్ ఉంటుందా అన్నట్లుగా అడిగారు. అంటే ఇన్నేం చేయాలా అట్లా? సో ఒక్క ALBకి ఒక్కటే అప్లై చేయగలం మనం. ఓకే. అంటే లైక్ కోటా పర్ సపోజ్ అది రీజియన్ బట్టి అలా చేంజ్ ఈ కోటా అనేది ఆల్వేస్ చేంజ్ అవుతుంది.
దిస్ ఇస్ అ స్టూపిడ్ క్వశ్చన్. కోటా ఎంత ఉంటే మనకేంటి? ఇప్పుడు కోటా అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మైండ్ లో అనవసరంగా. అవును కదా, అది ఓకే చేంజ్ అవుతుంది. కోటా ఇంకోటి అనేది మనం రిక్వెస్ట్ చేస్తే ఇంక్రీజ్ చేస్తారు. దాన్ని కోటా మీద కూడా అడగడం అనేది ఆ చాలా ప్రాసెస్ స్టూపిడ్. ఎలా, ఒకవేళ సర్వీస్ కోటా ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటాను. అవన్నీ క్రియేట్ సపోర్ట్ కేసు రైజ్ చేయడమే. క్రియేట్ కేసు అని ఉంటుంది కదా ఇక్కడ. ఓకే ఓకే. అండ్ శివ, ఇది ఇప్పుడు ఇంకో గాంధీ గారి గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్, కానీ గాంధీ ఎప్పుడు పుట్టాడు, ఏ రోజు ఎక్కడ పుట్టాడు, ఇవన్నీ స్టూపిడ్ క్వశ్చన్స్ అవుతాయి. ఇంకోటి మన కేటీఎస్ క్లస్టర్ లో మనం నెట్వర్క్ ప్లగ్ఇన్ మనం ఏం యూజ్ చేస్తాం? సిఎన్ఐ కదా? నెట్ఫ్లిక్స్ AWS కి ఉండే డిఫాల్ట్ ప్లగ్ఇన్ CNAP. ఓకే ఓకే. లాస్ట్ ఇంటర్వ్యూలో అడిగారు ఇది. ఓకే క్లౌడ్ లో ఉన్నప్పుడు అదే అడ్వాంటేజ్. ఆన్ ప్రిమైస్ లో మెయింటైన్ చేస్తున్నప్పుడు మీరు అన్ని మాన్యువల్ గా చేయాలి. అడ్మిన్, ఫైనల్ క్వశ్చన్ ఫ్రమ్ అడ్మిన్. హూ ఇస్ దిస్ అడ్మిన్? హలో. యా, హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ మనకి అంటే ఆల్రెడీ డౌట్స్ అనేవి క్లియర్ అయ్యాయి సార్. కాకపోతే ఇంకోటి ఏంటంటే AI టూల్స్ యూస్ చేసి రెజ్యూమ్ క్రియేట్ అది సండే ఈవినింగ్ పెడదాం అనుకుంటున్నా. సో నేను కూడా ఈ మధ్య కాలంలో ఎప్పుడు AI యూస్ చేసి రెజ్యూమ్ చేయలేదు. నేనే కొంచెం ప్రాక్టీస్ చేసి సండే ఈవినింగ్ పెడదాం అనుకుంటున్నాను. ఓకే ATS కదా? ఎస్ సార్. అది చూడండి, ప్రతిదీ నా కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మై రెస్పాన్సిబిలిటీ ఐ విల్ టెల్ యూ. బట్ ఇక్కడ ఇంటర్నెట్ లో ఆల్రెడీ యూట్యూబ్ లో చాలా మంది పెట్టేసి ఉంటారు ఇవన్నీ. అవును సార్. సో మీరు అవి చూసే ఉండొచ్చు. ఆర్ ఐ విల్ డూ ఇట్. సో ఇంకా నేను చెప్పే వరకు వెయిట్ చేయవద్దు. ఆల్రెడీ ఎవరైనా యూట్యూబ్ లో పెట్టింటే చూడండి, ఎస్ సార్. మీకు ఆల్రెడీ ఒక ఐడియా వస్తుంది. అండ్ రాహుల్ ఆల్సో డిడ్ సమ్ AI. ఇందాక మాట్లాడిన రాహుల్ కూడా ఏఐతో యూస్ చేస్తే కవర్ లెటర్స్ ప్రిపేర్ చేసి అని చెప్పాడు. సో నేను ఐ విల్ అండర్స్టాండ్ ఆల్ దోస్ థింగ్స్ హౌ ఇట్ వర్క్. దెన్ we will discuss on Sunday evening. ఆలోపు మీరు ఒకసారి యూట్యూబ్ లో కూడా చూడండి. ఓకే, ఓకే సార్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ సెషన్. కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. బాగా ట్రై చేయండి. విల్ బి కనెక్టెడ్ త్రూ QA సెషన్స్ అగైన్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్స్. ప్రాక్టీస్, ఓన్లీ థింగ్ ప్రాక్టీస్. ఇంత చెప్పిన తర్వాత కూడా అసలు ఇవన్నీ ఏం అవసరం లేదు. 95% is a practice thing. Remaining 5% ఇవన్నీ. Okay. Thank you so much. Bye bye. See you sometime. Definitely through meetup.